హల్లెలూయా 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 హల్లెలూయా. దేవనామ స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ప్రభుపేట ఈ వర్తమానాన్ని అందించటకు దేవుడు ఫేస్బుక్ ద్వారా రావటకు ఇచ్చిన ధన్యతగా స్తోత్రం చేస్తున్నాను. యాక్చువల్గా రావాల్సింది యూట్యూబ్లో, అయితే యూట్యూబ్ అనే కారణాల వల్ల యూట్యూబ్లో రాలేకపోతున్నాం. కాబట్టి నెక్స్ట్ వారం వాళ్ళకి ప్రయత్నం చేస్తామని చూద్దాం దేవుని గురించి. దేవుని చిత్తం అయితే దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యానికి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహాకృప వల్ల ఈ గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చాడని నేను భావిస్తున్నాను. చిన్న ప్రార్థన ద్వారా మనం ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ఈ ఆదివారం నాడు దేవుని యొక్క సందేశాన్ని ఇవ్వాలని దేవుడు కలిగించిన ప్రేరేపణ కొరకు ప్రార్థన చేసి మనం ఈ కార్యక్రమం మొదలు పెడదాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడున సమాధాన అధిపతి, మా సృష్టికర్త మా దేవా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ పాసన దంతికే స్తోత్రం. ప్రభువా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో దేవా తండ్రి నాయన ఈ కార్యక్రమం ఇవ్వాలనుకున్నప్పుడు అది అవకాశం లేని పరిస్థితి వచ్చింది. అయితే తండ్రి నాయన ఫేస్బుక్ ద్వారా అయినా సరే దేవా నీ వర్తమానాన్ని దేవా తండ్రి నాకు ఇచ్చిన వర్తమానాన్ని అందించాలని ఆశిస్తుండగా, ప్రభువా దేవా తండ్రి ఈ పరికరం ద్వారా దేవా తండ్రి అనేకులకి ఈ వర్తమానం అందబట్టు సహాయం చేయండి. మా ప్రభా, ఈ భూమిని అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవి నిన్ను గురించి దేవతండ్రి తెలియపరచడం దేవతండ్రి అది మాకెంతో భాగ్యంగా భావిస్తున్నాం. దేవతండ్రి నాయన నీవు ఇచ్చిన వర్తమానాన్ని దేవతండ్రి అది కరెక్ట్గా దేవతండ్రి నాయన తెలియపరచగలటకు నాకు కావాల్సినటువంటి సహాయం చేయండి. ఈ యొక్క ఫేస్బుక్లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి, ఆ కుటుంబాలు కూడా దేవుని దయచేయండి. ఈ వర్తమానం అది నీకు మహిమార్థంగా జరిగించే సహాయం దయచేయమని మా ప్రియ రక్షకుడు నా తెచ్చగలరానేసినమ్మత్రాడి వేడుకొంచు నామ పరమ తండ్రి, ఆమె. వందనాలు. ఈరోజు మనం ధ్యానం అంశం ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక. చిన్న మాటలు తొలి పలుకులు చెప్పాలండి. నేను ఈ పరిచర్య దేవుని కృప వల్ల చేద్దాం అనుకుంది దేవుని మహిమార్థంగా దేవుని వర్తమానం అందించాలనే ఉద్దేశంతో. అయితే దేవుడు తెలియపరిచిన విధంగా కీర్తన గ్రంథము 95 అధ్యాయము 2వ వచనంలో అనుదినము నా రక్షణ సువార్తను ప్రకటించమని, అలాగే యెషయా గ్రంథము 40 అధ్యాయం 9వ వచనంలో ఆయన చెప్తున్న మాట, యెషయా గ్రంథం 40 అధ్యాయం 9వ వచనంలో ఆయన చెప్తున్న మాట, బలముగా ప్రకటించుడి, సువార్త ప్రకటించున్న దాన్ని బలంగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో మీ దేవుడు అని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇదిగో మీ దేవుడు, ఇదిగో మీ దేవుడు. ఎవరి దేవుడు? మీ దేవుడు. అయితే అనేకులు ఈ రోజుల్లో చూసినట్లయితే దేవుడుగా ఒక వ్యక్తిను అనేకులను ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇదిగో నీ దేవుడు అని చెప్పి తెలియపరిచినటువంటి వర్తమానాన్ని ఈరోజు చూపిస్తా. అది దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుందాం. ఇదిగో మీ దేవుడు అనే ఈ అంశానికి దేవుడు సహాయం చేయనుగాక. అలాగే ఈ యొక్క ప్రోగ్రాం విషయం అయితే ఇదిగో మీ దేవుడు అని. కానీ ఈరోజు మన అంశం ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానించబోతున్నాం. ఈరోజు దేవుడు తన యొక్క ప్రజల ద్వారా ఈ భూమి మీద రావటం జరిగింది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద రావటం గల కారణము ప్రతి ఒక్కరి పాపం నుంచి విడుదల పొందించడానికి, పాపంలో నుంచి శాపంలో నుంచి ఉన్న ప్రజలను రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు వచ్చినప్పటికీ ఈ భూమి మీద అనేకులు ఎలా ఉన్నారంటే వారు సరిగా ఉన్నటువంటి వారుగా లేరు. అదే ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, రోమిలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే పౌలు గారు చెప్తున్నారు, వీరు ఎలాంటి వారుగా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి కానీ యేసుక్రీస్తు వారి విషయం అయితే కానీ వారు ఎట్లాంటి వారుగా ఉన్నారు అన్నది ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం ఈరోజు ధ్యానించబోతున్నాము.
దుర్నీతి చేతను సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత మనుషుల్లో ఏముంది? ఆశ ఉండటం వల్ల దుర్నీతి పెరిగిపోయి, దుర్నీతి వల్ల వారు ఏర్పాటు చేసుకున్నది నీతే వారు నీతిగా భావిస్తూ వారు అలా దుర్నీతి పరులలాగా ఉండిపోతున్నారు అన్నమాట. దుర్నీతి వల్ల దేవుడు ఏం చెప్తున్నాడంటే, దుర్నీతి ఏం చేస్తుందంట? సత్యాన్ని అదేం చేస్తుంది? అడ్డగిస్తుందంట. అది సత్యాన్ని ఏం చేస్తుంది? దుర్నీతి అంటే వీరు ఆ సత్యాన్ని ఓవర్టేక్ చేస్తున్నారు. దాన్ని ఏం చేస్తున్నారు? ఓవర్టేక్ చేస్తున్నారు. దాన్ని ఏంటి? వారు పరిగణలోకి తీసుకోవట్లేదు. వీళ్ళ దుర్నీతి ఏం చేస్తుంది? ఆ సత్యాన్ని అడ్డగిస్తుంది. ఆ సత్యాన్ని అడ్డగిస్తుంది. ఆ దుర్నీతి ఏం చేస్తుంది అంటే ఆ సత్యాన్ని అడ్డగిస్తుంది. ఎందుకంటే ఈరోజు మన అంశం కూడా ఏంటంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులు అనే మాటను మనం ఈరోజు ధ్యానించబోతున్నాము. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్యకి మహిమ సర్వఘనత మహిమ కలుగును గాక. ఆయన భూమిని ఆకాశం అందులో సమస్తాన్ని సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాము. ఆయన యొక్క వాక్కును మనం వింటున్నాం. కాబట్టి మనం చూసినట్లయితే రోమీలకు రాస్తున్నటువంటి పత్రికలో పౌలు గారు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, దుర్నీతి పరులుగా ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తున్నారంట? సత్యం ఎప్పుడు కూడా ఏమవుతుంది? ఎవరైనా అడ్డగించాలని చూస్తే అది ఎప్పటికీ ఆగదు, కానీ సత్యం ఎప్పటికైనా బయటకు వస్తుంది. కానీ దుర్నీతి పరుల వల్ల అనేక సత్యాలు రాలేకపోతున్నాయి. నేడు అనేకులు కూడా ఆ సత్యాన్ని గమనించలేకపోతున్నారు. దుర్నీతి చేత జరుగుతున్నటువంటి ఈ కార్యాలు మనం చూసినట్లయితే అదొక మనకి సత్యం ఏంటో తెలుస్తుంది. యేసుక్రీస్తు వారు ఆ విషయమే మాట్లాడుతూ ఇక్కడ ఆయన మన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగిచ్చేస్తున్నారు మనుషులు. పాపం చేసే పని ఇదే. పాపం చేసే పని ఏంటంటే అది సత్యాన్ని కూడా ఎప్పుడు కూడా ఇష్టపడుతుంది. పాపం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? అది సత్యం అంటే ఇష్టపడుతుంది. ఆ సత్యాన్ని ఏం చేస్తుంది? అది అణిచేస్తుంది. ఆ సత్యాన్ని అణిచేస్తుంది, రుజువులు లేకుండా చేస్తుంది. అది త్రోసిపుచ్చుతుంది. ఆ సత్యాన్ని ఏం చేస్తుంది? అది త్రోసేస్తుంది. అది సత్యాన్ని కూడా ఎప్పుడు కూడా అది వెలుగులోకి తీసుకురాదు. ఎప్పుడైతే వెలుగు దగ్గరికి వస్తామో ఆ వెలుగు వచ్చినప్పుడు ఆ సత్యం అన్నది ఏంటన్నది బయలుపడుతుంది. కానీ మనుషులు వెలుగు దగ్గర రారు. మనుషులు ఎప్పుడు కూడా వెలుగు దగ్గర రారు. ఎందుకంటే వెలుగు దగ్గరికి వస్తే వాళ్ళ చీకట్లో జీవితాలు బయటపడతాయి. వెలుతురులోనే మనకు అన్నీ కూడా కనబడతాయి. అలాగే వాళ్ళ పాపాలు కూడా వాక్యపు వెలుగులో చూడాలంటే వారు ఇష్టపడరు. వాళ్ళు ఇష్టపడతా అంగీకరించరు. ఎంతసేపు కూడా వాళ్ళ నీతి వాళ్ళతోనే పాటు ఉంటుంది. కానీ దుర్నీతి చేత ఏం చేస్తున్నారంట? సత్యాన్ని వీళ్ళంతా కూడా అడ్డగిచ్చేస్తున్నారు. సత్యం ఎక్కడా కూడా రాకుండా ముంచేస్తున్నారు. ఈ రోజు చూసినట్లయితే సత్యం ఎక్కడా లేదు. ఎక్కడ సత్యం కూడా సరైన వాక్యం కానీ సరిగ్గా అదే అంటే వాక్యం అందరూ అందిస్తున్నారు. కానీ వాక్యానికి విరుద్ధంగా ఆటంకంగా అనేకులు మారుతున్నారు. వాక్యాన్ని బోధించేవారిని బోధించకుండా, సంఘాన్ని పరిచర్య చేయకుండా, చర్చి పరిచర్య చేయకుండా, సువార్త పరిచర్య లేకుండా ఏమవుతుందంటే అడ్డగిస్తున్నారు. అది సత్యం అని చెప్తున్నారు. దీనివల్ల ఎవరికి వచ్చే నష్టం లేదు, ఏమీ లేదు. అయితే సత్యమును ఎరుగుట మనకి ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. ఎవరు చెప్పినా కూడా మనం ఏదైనా సరే వినాలి. విన్నప్పుడు అందులో ఎంతవరకు సత్యం ఉన్నది, ఎంతవరకు నీతి ఉంది, ఎంతవరకు నిజాయితీ ఉంది, అది మనం గమనించవలసిన వారే ఉన్నాము. నేడు ప్రజలు చూసినట్లయితే దేని విషయంలో అయితే వారికి ఇంట్రెస్ట్ ఉందో వాటి మీద దృష్టి పెడతారే కానీ ఎప్పుడు కూడా వారు వేటికి ఇష్టపడరు. సత్యం అన్నది ఉన్నది అది ఏమిటా అన్నది తెలుసుకోవడానికి ఇష్టపడరు. వారు ఎంతసేపటికి కూడా వేటికి ఆకర్షితులు అవుతారంటే అసత్యం వైపే ఎక్కువ మొగ్గు చూపే వారిని మనము ఈ లోకంలో చూస్తూ ఉంటాము. ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే పౌలు గారు రాస్తూ వాళ్ళు ఏం చేశారంట? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని యొక్క చిత్తానికి ఎలా మారారంట వీరు? ఎవరంటే పాత నిబంధన ఉన్నటువంటి విశ్వాసుల గురించి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. ఏమంటున్నారంటే దుర్నీతి చేత, వీళ్ళ యొక్క దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నారు. సత్యమును వీళ్ళు అడ్డగిస్తున్నారు. సత్యానికి అడ్డపడిపోతున్నారు. ఆ సత్యం రాకుండా అది ఇదవ్వకుండా దాన్ని ఏం చేయాలని చెప్పి భూస్థాపితం చేయాలని చూస్తున్నారు. పాపం చేసే పని అదే. ఎంతసేపు కూడా అదంతా ఏం చేస్తుందంటే ముంచేయాలని చెప్పి అది త్రోసిపుచ్చేస్తుంది. సత్యాన్ని ఏం చేస్తుంది? త్రోసిపుచ్చి అసత్యాన్ని ఎక్కువగా ప్రకటన చేస్తుంది. అది అసత్యమే ఎక్కువగా ప్రకటింపబడుతుంది. కానీ సత్యం వెళ్ళేసరికి చాలా పడుతుంది. ఒక మనిషి యేసుక్రీస్తు వల్ల మారాలంటే జీవితకాలం పడుతుంది. దుష్టుడిగా మారాలంటే నిమిషంలో 1 సెకండ్లో జరిగిపోగలుగుతుంది. కానీ సత్యము అన్నది మన జీవితంలో ఎప్పుడు కూడా నెరవేరాలంటే యేసుక్రీస్తు వారు చూస్తే మనకు తెలుస్తుంది. ఆయన జీవితంలో తన శిష్యులు ఉన్నారు, పక్కన ఆయనతో పాటు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు ఉన్నప్పుడు కూడా ఆయనతో పాటు ఉండి ఆయన ఎలా బ్రతికారో వాళ్ళందరికీ తెలుసు.
ఆ శిష్యులు ఆయన్ని చూశారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన విషయంలో ఎంత ఖచ్చితంగా నిలబడ్డారంటే తమ ప్రాణాలు పోయినా కూడా ఇబ్బంది లేదు, తమ ప్రాణాలకు ఇబ్బంది వచ్చినా ఏం పర్వాలేదని చెప్పి యేసుక్రీస్తు వరకు నిలబడ్డారు. సత్యమును వాళ్ళు ఏం చేశారంటే నిదానముగా ఆయన జీవితకాలం పట్టి యేసుక్రీస్తు వారి విషయాలు తెలుసుకోవటానికి. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా అందరూ కూడా మన సత్యం బయటపడాలంటే అది మనం బ్రతుకున్నప్పుడు, మనం ఉన్నప్పుడు కాదు, అది ఎప్పుడు తెలియదు. కానీ అది దేవుని కొరకు యథార్థంగా బ్రతికిన వాళ్ళమైతే బ్రతికితే కనుక ఆ సత్యాన్ని కూడా మనం నిరూపించగలుగుతాము. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సత్యానికి అడ్డం పడుతున్నారు. వీళ్ళందరి గురించి చెప్తున్నాడు అనమాట. దేవుడు చేసినటువంటి కార్యాల గురించి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద. వీళ్ళు ఏం చేస్తున్నారంటే భక్తిహీనులుగా ఉన్నారు. వీళ్ళు రక్తహీనత ఎలా ఉందో వీళ్ళలో ఏముంది? భక్తిహీనత ఉంది. భక్తులే కానీ వీళ్ళలో హీనత ఉంది. రక్తహీనత ఎలా ఉందో భక్తిహీనత ఉంది. ఆ భక్తిహీనత వల్ల వీళ్ళు ఎలా మారిపోతున్నారంటే సత్యానికి అడ్డంగా మారిపోతున్నారు. వీళ్ళకు ఉన్నటువంటి భక్తిహీనత వల్ల, వీళ్ళకు ఉన్నటువంటి రక్తహీనత ఎలాగైతే ఉంటే మనిషి ఎండిపోతాడు, అలాగే భక్తిహీనత వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే సత్యానికి అడ్డంపడిపోతున్నారు. వీళ్ళ మీద దేవుడు కోపం రగులుకుంటుంది. ఎక్కడి నుంచి? పరలోక రాజ్యం నుంచి. పరలోక రాజ్యం నుంచి రావాల్సింది దీవెనలు, కానీ పరలోక రాజ్యం నుండి మన సృష్టికర్త అక్కడి నుంచి కోపం తెచ్చుకుంటున్నాడు. ఆయన కోపం చూస్తే మామూలుగా ఉండదు. ఆయన కోపానికి ఎవ్వరు కూడా నిలబడలేరు. ఆయన కోపానికి ఎదురుగా నిలబడే శక్తి ఈ భూప్రపంచంలో ఎవరికీ లేదు. కానీ ప్రేమమయుడు, ఆయన ప్రేమ అంత గొప్ప ప్రేమ ఆయనది. కానీ ఆయనకి కోపం తెప్పిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్వతహాగా వీళ్ళ బ్రతుకులు బ్రతకడం కోసం, వీళ్ళ ఆలోచనలు నెరవేర్చుకోవడం కోసం, వీళ్ళ యొక్క ఘనతను పెంచుకోవడం కోసం, వీళ్ళ యొక్క హంగులు ఆర్భాటాల కోసం తమ జీవితాల్ని దేవుడికి అర్పించవలసినటువంటి వీరు కూడా ఏం చేస్తున్నారంట? దుర్నీతి పరులై భక్తిహీనత చేత సత్యాన్ని వీళ్ళు అడ్డగిస్తున్నటువంటి వీరి మీద దేవుడు కోపగిస్తున్నాడు. వీరు చేసే పనులు ఏంటంటే, ఈ అసత్య పనులు ఏం చేస్తుంటారంటే, వీరు చేసే పనులు ఒకసారి మనం చూసినట్టయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం నుంచి 21 వరకు చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 19 నుంచి మనం చూద్దాము. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించగా చీకటినే ప్రేమించిరి. తమ క్రియలు చెడ్డవైనందువల్ల మనుషులు ఏం చేశారంటే వెలుగును ప్రేమించట్లా. వెలుగులో వాళ్ళ పాపాలు ఏమవుతాయి? కనబడిపోతాయి. వెలుగులో ఉన్నప్పుడు ఆ చెత్త చెదారం అంతా కూడా కనబడుతుంది. వెలుతురు లేకపోతే ఆ చీకట్లో దేని మీద డొలుతున్నాడో కూడా తెలియదు వాడికి. దేని మీద డొలుతున్నాడు, ఏం చేస్తున్నాడో కూడా ఏమీ తెలియదు. చుట్టుపక్కల ఎవరున్నారో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడుంటారు? వెలుతురు లేని ప్లేస్లో ఉంటారు. కానీ వెలుతురు వస్తే ఈ పరిస్థితి మార్పు వస్తుంది. ఈ వెలుతురులో నేను క్లీన్గా ఉండొచ్చు, నేను ఈ వెలుగు ద్వారా నాలో ఉన్నటువంటి అశుద్ధతని తీసివేసుకుని నేను శుద్ధుడిగా కనిపించగలనని చెప్పేసి ఆలోచన ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంట? వీళ్ళు చెడ్డవారేంటి? వీరి క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించగా చీకటిని ప్రేమిస్తారు. వీళ్ళ క్రియలే చెడ్డగా ఉన్నాయి. వీళ్ళు దుర్నీతి చేత ఏం చేస్తున్నారు? సత్యాన్ని అడ్డగిస్తూ వీళ్ళ క్రియలు వీళ్ళకి ఎట్లాగా ఉన్నాయి? చెడ్డగా ఉన్నాయి. వీళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి? చెడ్డగా ఉన్నాయి. వీళ్ళ క్రియలు ఏం చేస్తున్నాయి? వాళ్ళు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించగా వాళ్ళు చీకటినే ప్రేమిస్తున్నారు. వీళ్ళు చీకటిని ప్రేమించగల కారణం ఏంటంటే, వారు చీకట్లో ఉన్నప్పుడు వారన్నీ కూడా నెరవేర్చుకుని తమ జీవితాన్ని చీకటమయం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. విధంగా దుర్నీతి అంటే అదే. చీకట్లో బ్రతికే అది. చీకట్లో ఉండేవారిని అనే అది వాళ్ళ బ్రతికే ఎట్లా ఉంటుందంటే దుర్నీతిగా ఏదో విధంగా ముందు మనము ఘనతపరచబడాలని చెప్పి. కానీ దేవుడు సృష్టించింది దేవుడి యొక్క ఘనత కొరకు. ఆయన మనం సృష్టిస్తే వీరు సృష్టించుకుంటుంది ఏంటంటే, వీరే దుర్నీతి పరులుగా దేవుని యొక్క నీతిని నెరవేర్చకుండా ఆ సత్యమును దేవుని యొక్క సత్యాన్ని వారు అభివృద్ధి చెందనీయకుండా ఆటంకంగా మారుతున్నారు. ఆటంకంగా మారింది కాక వారందరూ ఏం చేస్తున్నారంటే దుర్నీతి పరులుగా సత్యానికి కూడా అడ్డంగా నిలబడుతున్నారు. 20వ వచనము యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనం 3వ అధ్యాయం 20వ వచనం. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. తమ క్రియలు దుష్క్రియలుగా కనబడినందుకు వాళ్ళు ఎందుకు రారు? వెలుగునొద్దకు రారు. వారు సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. సత్యవర్తనుడు చూశారు కదా. దుర్నీతిపరుడు ఏం చేస్తాడు? సత్యాన్ని అడ్డగిస్తాడు. అదే సత్యవర్తనుడైతే ఏం చేస్తాడు? తన క్రియలు దేవుని మూలంగా
చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్టు వెలుగునొద్దకు వచ్చును. నా క్రియలు దేవుని వల్ల చేయబడి ఉన్నాయని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి వాడు నేర్చుకుంటాడు. అక్కడ దేవుడిలో ఉంటాడు, దేవుడిలో ఉండి దేవుళ్ళ పరీక్ష ఎంచుకుంటాడు. తనకు ఉన్నటువంటి ఆ యొక్క జీవితాన్ని ఏం చేస్తాడంటే వాడు పరిశీలన చేసుకుంటూ ఉంటాడు. వాడు సత్యవర్తుడైతే, దుర్నీతిపరుడైతే ఏం చేస్తాడు? సత్యానికి అడ్డంగా నిలబడిపోయి ఆ సత్యమును అక్కడ జరగకుండా అసత్యానికి ప్రాధాన్యత ఇచ్చి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. సత్యము రోజు మనం తెలుసుకోకపోతే మన ప్రాణాలే పోతాయి, మన జీవితాలే నాశనం అయిపోతాయి. సత్యాన్ని ఎరిగి కూడా ఆ సత్యములో నిలబడాలని చూస్తున్నటువంటి మనుషుడా, నీవు ఏదైతే కోరుకుంటున్నావో అది నీకు మంచిది కాదు. ఇక్కడ పౌలు గారు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, దుర్నీతి చేత సత్యం అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, రక్తహీనత ఎలా ఉందో, భక్తి లేదు వాళ్ళకి, హీన దశలో ఉన్నారు, భక్తి లేని వారిగా ఉన్నారు. భక్తిహీన మీద ఉన్నటువంటి వారి గురించి చెప్తున్నటువంటి దుర్నీతి మీద, భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం వస్తుంది. వీరందరూ కూడా దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా వచ్చారు. దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వీరందరినీ కూడా వీరేం చేస్తున్నారంటే దేవుని యొక్క ఈ విధంగా జరిగింది. దేవుని యొక్క ఆజ్ఞల్లో నడవకుండా దేవుని కోపానికి గురయ్యారు. మీరు ధర్మశాస్త్రం ఎరిగిన వారు, ధర్మశాస్త్రములు ఏదైతే తెలియపరచబడిందో అవన్నీ కూడా మీకు తెలుసు. ధర్మశాస్త్ర గ్రంథంలో చూసినట్లయితే మనకి ఇవన్నీ కూడా కనబడతాయి. ఇవన్నీ కూడా తెలిసిన వారు మీరు, దుర్నీతి అంత అభిలాష గల వారైన మీరు, ఇవన్నీ కూడా తెలుసు. కానీ మీరేం చేస్తున్నారంటే దేవుని కోపానికి గురవుతున్నారు. దేవుని కోపము ఎలాగ వారు వచ్చే ముందు వీరేం చేస్తున్నారంటే, వీరు ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చారు కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించరు కానీ వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అలాగే తెస్సలోనికాయల రాసిన పత్రిక 2 తెస్సలోనికాయలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 12 వరకు చూద్దాం. తెస్సలోనికాయలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 12 వరకు. దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును. దుర్నీతి పుట్టించు, అదేంటి? దుర్నీతి ఏం చేస్తుంది? అది పుట్టిస్తుందంట. సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో, సమస్త మోసంతో అది సృష్టించేది ఏంటంటే, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారి మీదకి పంపి ఉన్నాడు. వీరు ఎంతసేపటికి కూడా దుర్నీతి పరులు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నాడు? దేవుడు వీళ్ళకు కూడా ఒక ఆత్మను పంపిస్తున్నాడు. వీళ్ళు చేసే దుర్నీతి పరుల విషయంలో, వీళ్ళు చేసే పనులకి దేవుడు వీళ్ళ మీదకి ఏం పంపిస్తున్నాడు? ఒక శక్తిని పంపిస్తున్నాడు, మోసం చేసే శక్తిని పంపిస్తున్నాడు. ఇంక వాళ్ళ దుర్నీతిగా ఉన్న ఆలోచనలకి వాళ్ళకి ఏమవుతుంది తెలుసా? దానికి ఏమవుతుందంటే మోసం చేసే శక్తి. అది పంపించేది ఎవరు? దేవుడే. దుర్నీతి పరులు ఏమీ దాచేసుకోలేరు, దోచుకోలేరు. ఎంతవరకు అంటే వారు అనుకుంటారు మా నీతి ఇదే, మా బ్రతుకు ఇదే అనుకుంటారు. కానీ అది ఎక్కడికి వరకు? అది దేవుని దృష్టిలో పడిన తర్వాత ఏమవుతుందంటే దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే దానిలో ఇంకా మోసం చేసే శక్తిని పంపిస్తాడు. ఇంకా నీకు నువ్వే మోసం చేసుకుంటావు. దుర్నీతి ఆలోచన కలిగినటువంటి నీకు నువ్వేం చేసుకుంటావు? ఆ శక్తిని, ఆ యొక్క మోసం చేసే శక్తిని దేవుడే పంపిస్తాడండి. ఇక్కడ వాక్యం చెప్తున్నా, అది కూడా పౌలు గారు రాస్తున్నటువంటిదే. దుర్నీతి పరులకు కలిగేది ఏంటంటే మోసం చేసే శక్తి వస్తుంది అదనంగా. ఇంకా వాళ్ళకి వాళ్ళే మోసం చేసుకుంటున్నారు అన్నమాట. వాళ్ళే మోసం చేసుకుని బ్రతుకుతున్నారు అనమాట. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే ఇక్కడ వీళ్ళు అసలు దుర్నీతిగా ఉండటం గల కారణం ఏంటన్నది మనం చూడొచ్చు. వీళ్ళు దుర్నీతి గల ఆలోచనలు ఏంటంటే, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే శారీరక తర్వాత మనసు యొక్క కోరికల వల్ల. అక్కడ రాస్తుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఈ దుర్నీతి పరుల యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. వారు ఏం చేస్తున్నారంట? శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించిన కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం?
ఇలా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు దుర్నీతి పరుల ఆలోచన కూడా ఎలా ఉంది? శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు. వీళ్ళు మనసుకి శారీరకానికి ఒక కోరికలు అవి నెరవేర్చుకునేవారు అనమాట. నెరవేర్చుకుంటే వాళ్ళు ఏమవుతున్నారు? దుర్నీతి పరులుగా మారిపోతున్నారు. దేవుని నీతిని ఏం చేస్తున్నారు? వీళ్ళు అడ్డగిస్తున్నారు. దేవుని సత్యానికి వీళ్ళు వ్యతిరేకంగా నిలబడుతున్నారు. అందుకనే వీరి మీదకి దేవుడి కోపము పరలోక రాజ్యం నుంచి వచ్చిందని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది అది? దుర్నీతి మీదను భక్తిహీనత మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలు వచ్చింది. అయితే మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 3:20 చూసినట్లయితే వీళ్ళ కోరిక, వీళ్ళ ఆలోచన ఏంటంటే ధర్మశాస్త్రము. వీళ్ళు ఏంటంటే ధర్మశాస్త్రం వల్లే మేము నీతిమంతులుగా తీర్చబడతామన్న ఉద్దేశం వీళ్ళలో ఉంది. ఈ విషయం గురించి కూడా మాట్లాడుతూ రోమిలు రాసిన పత్రిక 3:20 ఏం చెప్తున్నాడంటే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డాడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టుతో తెలియబడుతుంది. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఓన్లీ పాపం అంటే తెలియబడుతుంది. అయితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఉన్నటువంటి ప్రాబ్లం తెలుస్తుంది, కానీ దాని ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ ఏం చేస్తుంది? దాన్ని స్వస్థత ఇస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు ఎలాంటి వారంటే ధర్మశాస్త్రం ఉంది, ఆజ్ఞలు ఉన్నాయని, కానీ 10 ఆజ్ఞలు పాటించి ఎవరు కూడా నిలబడలేరు. 10 ఆజ్ఞలు 100 మార్కులు ఎవరికి రావు. 10కి 10 కూడా ఒకటి ఫెయిల్ అయినా కూడా మొత్తం కూడా ధర్మశాస్త్రం అంతా తప్పినట్టే. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ధర్మశాస్త్రము ఏలైనా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు నీతిమంతుడుగా ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏంటో తెలుస్తుంది, అంతవరకే. పాపం అంటే తెలుస్తుంది. వీళ్ళు ఏంటంటే ధర్మశాస్త్రం ఉందని, వీళ్ళు నీతి అదే మాకు ధర్మశాస్త్రం, కానీ దాంట్లో ఒకటి కూడా వీళ్ళు అనుసరించేవారు కాదు. ధర్మశాస్త్రం వల్ల మాకు అనుగ్రహించబడిన మా పితరుల ద్వారా మాకు అనుగ్రహించినటువంటి మాకు ధర్మశాస్త్రం ఉంది. మాకు దావీదు ఉన్నాడు, మాకు మోషే ఉన్నాడు, మాకు యాకోబు ఉన్నారు, అబ్రాహాం గారు ఉన్నారు. అందరూ కూడా మాకు ఎవరో రోల్ మోడల్స్గా ఉన్నారు తప్ప మాకు ఏంటి? మా నీతి మేము నెరవేర్చుకుంటాం. ఆయన మా పితరులు ఉన్నారు కాబట్టి, మా వెనకాల మా పితరులు మాతో పాటే ఉన్నారు కాబట్టి ఇంకా మా జీవితం ఏమైనా పర్లేదని చెప్పి వీళ్ళ నీతిని స్థాపించబోతున్నారు. కానీ తండ్రి యొక్క చిత్తాన్ని ఎరగపోతే దేవుడు ఎట్టి పరిస్థితులు ఊరుకోడు. నువ్వు ఎంతవరకు తల్లిదండ్రులుగా అయినప్పుడు పిల్లలుగా మనము వారితో పాటు మనం కూడా దేవుడిని అనుసరించాల్సిందే. దేవుని ఆజ్ఞలు తల్లిదండ్రులైనా పిల్లలైన ఆజ్ఞలను అనుసరించాల్సిందే, ఆయన మార్గంలో నడవాల్సిందే తప్ప ఎవరు కూడా ఇట్లాగా మా తల్లిదండ్రులు బైబిల్ చదివారు, మా తల్లిదండ్రులు చర్చిని స్పాన్సర్ చేశారు, మా చర్చిని కట్టారు, మా తల్లిదండ్రులు అనేక చర్చి పట్ల చేస్తున్నారని చెప్పి మనము విర్రవీగిపోయే స్థితిలోకి వెళ్తే ఏమవుతుందో, ఇక్కడ ఆయన కోపం ఏమో ఎలా ఉంటుందో కూడా ఇదే వచనాల్లో మనము చూస్తుంటాం అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దుర్నీతి పరులుగా ఉండి ధర్మశాస్త్రం ఉందని చెప్పేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. యాకోబు పత్రిక మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, ఒక్కటి తప్పిపోయినా సరే ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చి 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ కూడా తప్పినా కూడా ఏమవుతామంటే, యాకోబు రాసిన పత్రిక 2:10 చూద్దాం. యాకోబు గారు రాసినటువంటి 2:10. ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. ఆజ్ఞలన్నిటి విషయంలో అతను ఏమవుతాడు? ఒక్కడు కూడా తప్పిపోతే చాలు అతను ఏమవుతాడు? అపరాధి అవుతాడు. ఆయన ఎప్పుడు కూడా శిక్షకు అర్హుడే, అంతే తప్ప ఒక ఆజ్ఞ కాదు, ఒక ఆజ్ఞగా తప్పినట్టు లేదు. 100% నువ్వు చేయలేవు, ధర్మశాస్త్రాన్ని చేయలేవు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం, ఆయన ప్రకటిస్తున్నటువంటి వర్తమానానికి నువ్వేం చేయలేకపోతున్నావు? దానికి నువ్వు అంగీకరించలేకపోబట్టి నువ్వేమవుతున్నావు? దుర్నీతిపరుడుగా మారిపోతున్నావు. స్వనీతిని స్థాపింపబూనుకుంటున్నావు. సత్యానికి కూడా నువ్వు అడ్డం వస్తున్నావు. నువ్వు దుర్నీతిపరుడుగా ఉండి నీ అహంకారం నీకే అది నాశనం చేస్తుంది. కానీ సత్యమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అడుగు జాడల్ని, యేసుక్రీస్తు వారి యొక్క సువార్తని నువ్వేం చేస్తున్నావు? ఆటంకపరుస్తున్నావు. దుర్నీతిపరుడుగా ఉన్నందుకే నీకు ఇక్కడ మాట్లాడలేదు. ఇక్కడ నువ్వు సత్యానికి ఆటంకంగా మారుతున్నారు. ఈ సత్యానికి ఎవరు మారుతున్నారు ఆటంకంగా? ఉండవలసినటువంటి వీరు యూదా ప్రజలైనటువంటి వారు, వీళ్ళందరూ కూడా దేనికి మళ్ళీ సత్యమునకు ఆటంకంగా మారుతున్నారు. సత్యం అనగా ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి ఆటంకంగా మారుతున్నారు, సువార్తకి ఆటంకంగా మారుతున్నారు. సత్యం వైపు ఎవరిని కూడా వీళ్ళ దుర్నీతి వల్ల సత్యాన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళు అడ్డగిస్తున్నారు. ఇలా అడ్డగిస్తే దేవునికి కోపం వస్తుంది. ఆ కోపము ఎలా ఉంటుందో మనకి పాత నిబంధన గ్రంథంలో వీళ్ళకి తెలుసు.
అనేక సందర్భాల్లో ఉన్నాయి. ఫినెహాసు వ్యభిచారం చేస్తున్నప్పుడు మోయాబీలో బాలాకు రాజు ప్రేరేపించడం ద్వారా అనేక స్త్రీల ద్వారా వ్యభిచార వ్యవహారం జరుగుతున్నప్పుడు ఫినెహాసు వాళ్ళందరినీ కూడా చంపడం జరుగుతుంది. ఆ సందర్భంలోనే దేవుడు చెప్తున్న మాట, నేను ఓర్వలేనిది ఫినెహాసు ఓర్వలేకపోతున్నాడు. ఆయన ఒక ఈట తీసుకుని ఇద్దరిని కలిపి ఒకేసారి చంపడం ఆ సందర్భంలో అక్కడ చూడగలము. అలాగే మరొక సందర్భంలో కూడా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 16 నుంచి 22 వరకు చూద్దాం. ఆయన కోపము, దేవుని యొక్క కోపము ఎలా ఉంటుందో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 16 నుంచి 22 వరకు. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషం పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి. వాళ్ళు ఏం చేశారంటే దేవునికి కోపాన్ని పుట్టించారు. ఈ సందర్భంలో వారు చేస్తున్నటువంటి పనుల ద్వారా దేవునికి కోపం పుట్టించారు. దానికి పర్యవసానం ఏం జరిగిందో చూద్దాము. దీనికన్నా ముఖ్యంగా మనం చూసినట్లయితే సంఖ్యాకాండంలో చూసినట్లయితే అక్కడ ఆయన కోపము బాగా కనబడుతుంది. 24,000 మందిని ఒక్కసారి దేవుడు మొత్తాడనమాట. ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వీళ్ళు, నిబంధన కలిగినటువంటి వీరు అన్యులైనటువంటి, అంటే మా దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు వారు ఏం చేస్తున్నారంటే దేవునికి వ్యతిరేకంగా జీవించే బిడ్డల ద్వారా వాళ్ళతో పాటు వీళ్ళు ఏం చేస్తున్నారు, చేయకూడని పనులు చేస్తున్నందుకు దేవుడి కోపం రగులుకుంది. ఒకసారి సంఖ్యాకాండం 25వ అధ్యాయం చూద్దాం. 25వ అధ్యాయం సంఖ్యాకాండం సంఖ్యాకాండం 25వ అధ్యాయము అది 9వ వచనం. 25:9 చూస్తే 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. ఆయన కోపానికి తెగులు చేత చనిపోయారు. ఎందుకంటే కోపం వచ్చిన దానికి 1వ వచనం. ఇశ్రాయేలు ఫిలిష్తీయుల్లో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కారం చేసేది. వీరు నిబంధన కలిగినటువంటి వారు, వీరు ఒక దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వీరు ఏం చేశారంటే వ్యభిచరించడమే కాకుండా వారి సహకారంతో వీరేం చేశారంటే విగ్రహార్పితమైనటువంటి వాటిని తీసుకోవడం వల్ల దేవుని కోపం రగులుకుంది. ఇది పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క కోపాన్ని మనం చూడగలము. అప్పుడు అదే సమయంలో ఫినెహాసు ఆ విషయాన్ని దేవుడు చూడలేని విషయాన్ని చూసి ఆయన ఏం చేశాడంటే వారిని నీటి ద్వారా చంపేసి దేవుడు అప్పుడు అంటున్నాడు మోషేతో, నేను ఓర్వలేని దాన్ని. ఇది ఒకసారి చూద్దాం. 11వ వచనం, 25వ అధ్యాయం సంఖ్యాకాండము 11వ వచనం. వారి మధ్య నేను ఓర్వలేని దాన్ని, తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేళ్ల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేక ఇండియు ఇశ్రాయేలును నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము. ఫినెహాసు గురించి చెప్తాడు. 10వ వచనంలో చూసినట్లయితే, 10లో కూడా చూసినట్లయితే, అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు గురించి చెప్తున్నాడు. ఫినెహాసు నేను ఓర్వలేనిది ఆయన ఓర్వలేకపోయాడు. నేను అది నాకు ఇష్టమైనది కాదు, అలాగుండాలి. దేవుని భక్తులను కూడా కోరుకుంటాడు దేవుడు. అలాగే దేవుడు ఓర్వలేంది, దేవుడు ఇష్టపడలేంది మనము కూడా ఇష్టపడకూడదని కోరుకుంటాడు. దేవుడు ఆయన ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో అదే ఆలోచన మనం కూడా కలిగి ఉండాలని కోరుకుంటాడు. అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు, ఫినెహాసుని తర్వాత తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా దేవుడు ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళాడు. వాళ్ళందరిలో, యాజకులందరిలో కూడా స్పెషల్ అయిపోయాడు. ఎవరు? ఫినెహాసు. ఎందుచేత దేవుడి కోపానికి బలైపోతున్న ప్రజలు, ఎప్పుడైతే ఈయన ఈటతో అక్కడ ఉన్న వారిని పొడిచాడో అక్కడ ఉన్నటువంటి వారిలో తెగులు ఆగిపోయింది. ముందు యోనా గారి విషయంలో మనం చూసినట్లయితే ఆయన నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్తుంటాడు కదా యోనా గారు. వెళ్తున్నప్పుడు ఆయన ఏం జరిగింది, సముద్రంలో తుఫాన్ రేగింది, కానీ చీట్లు వేట చేత యోనా పేరు మీద వచ్చింది. ఆయన ఏం చేశారు, సముద్రంలో పడేస్తే ఏమైపోయింది, సముద్రం గాలివాన ఆగిపోయింది. ఎప్పుడైతే ఈట తీసుకుని ఒకే ఒక్క పోటుతో వాళ్ళని చంపేశాడో దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఏం చేశాడంటే ఫినెహాసుని మెచ్చుకున్నాడు. ఫినెహాసుని మెచ్చుకున్నదే కాకుండా నేను ఓర్వలేనిది ఆయన ఓర్వలేకపోయాడు అని చెప్పి
దేవుడు తన గురించి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఆ సాక్ష్యాన్ని మనం ఇక్కడ చూడగలం. దేవుని కోపము మనం ఇక్కడికి వద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1:18 చూస్తున్నాం కదా. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. పరలోక రాజ్యం నుంచి కోపం వస్తుంది ఆయనకి. ఆయన కోపం ఎలా ఉండదో మనం చూసాము. 19వ వచనంకి వద్దాం. ఆయన కోపము ఎప్పుడు కూడా రాకూడదు మన మీద. ఆయన కోపం ఎలా ఉండకూడదు, మన మీద రాకూడదు. వచ్చే పనులు మనం చేయకూడదు. అదే దేవుని యొక్క సిద్ధాంతం, దేవుని యొక్క ఇది. కానీ పౌలు గారు చెప్పడం గల ఉద్దేశం ఏంటంటే, మీ పితరులు చేసినటువంటి తప్పు వీరు ఏం చేస్తున్నారంటే, వీరు దుర్నీతి పనులుగా కాకుండా సత్యానికి కూడా వీళ్ళు ఆటంకంగా మారుతున్నారు. కాబట్టి వాళ్ళలాగా మీరు ఉండకూడదని చెప్పి వీళ్ళకి తెలియపరుస్తున్నటువంటి సందర్భాన్నే ఇక్కడ రాయబడి ఉంది. అలాగే ఏం చేశారంటే వాళ్ళు, ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచెను. వీళ్ళకి తెలుసు, దేవుడు అంటే బాగా తెలుసు. ఎంతవరకు తెలుసు అంటే పూర్తిగా తెలుసు. నేను ఎవరో ఏంటో అన్న సంగతి వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని గురించి తెలియశక్యమైనదేదో వారికి విశదమైపోయింది. వాళ్ళకి అంత వివరించారు. వాళ్ళు ధర్మశాస్త్రం చదివారు. మన సృష్టికర్త, మన దేవుడు, ఆయన యొక్క ఆజ్ఞలు అనుసరించడం కానీ ఆయన యొక్క చిత్తం అంతా ఎరిగిన వాళ్ళే. వీళ్ళు ఎరిగిన వాళ్ళే అయింది కూడా వారు ఏం చేస్తున్నారంటే సత్యానికి అడ్డంగా పడుతున్నారు, సత్యమునకు అడ్డంగా పడుతున్నారు. అసలు దేవుని గొప్పతనం అంటే వీరికి తెలిసిందంటే ఏ విధంగా తెలిసిందో మనం ఒకసారి చూద్దాము. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 1-4 చూద్దాం. దేవుని యొక్క గొప్పతనం, ఆయన యొక్క గొప్పతనం ఏంటో వీళ్ళందరికీ తెలుసు. తెలియలేని వాళ్ళు ఏం కాదు వీళ్ళు. దుర్నీతి చేత సత్యానికి అడ్డపడుతున్నటువంటి వీళ్ళందరూ కూడా తెలుసు. వీళ్ళకి దేవుని యొక్క గొప్పతనం ఏంటో, దేవుని గొప్పతనం మనకు తెలుసు. అది ఒకసారి మనం చూద్దాం. కీర్తన రాసిన గ్రంథము 19వ అధ్యాయము 1-4 ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేస్తుంది. ఆకాశం ఏం చేస్తుంది? దేవుని మహిమను వివరించుచున్నది. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశాడు. సూర్యుడికి గుడారం వేశాడు ఆయన. అంత ఇదిగా వీళ్ళకందరూ కూడా ఏంటంట తెలుసు. వీళ్ళకి దేవుడి యొక్క గొప్పతనం ఏంటో వీళ్ళు తెలుసు. తెలియని వాళ్ళు ఏమి కాదు వీళ్ళు తెలియని వాళ్ళు అంటూ ఏమి కాదు. వీళ్ళకి అందరికి కూడా ఏం తెలుసు? నా గొప్పతనం తెలుసు. ఎందుకనగా 19వ వచనం 1వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 19వ వచనంలో, ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో, దేవుడి గురించి తెలియశక్యమైనదేదో వాళ్ళకి తెలియపరచబడింది కానీ అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. 20వ వచనము, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన సమస్తమును ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఇవన్నీ కూడా తేటపరుస్తున్నాయి, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమి ఎరగలేని వాళ్ళలాగా సాకులు చెప్పే స్థితిలో వాళ్ళు లేరేళ్ళు. సాకు చెప్పే స్థితిలో ఉన్నారన్నమాట. ఇవన్నీ కూడా మేము ఎరగలేదు, నాకు తెలియదు, ఒక సాకు నిరుత్తరులై ఉన్నారు. 20వ వచనం మరొకసారి, ఆయన అదృశ్య లక్షణములు ఆయన కనబడ్డు, ఆయన అదృశ్యమైనటువంటి లక్ష్యములు, ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తికి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన ఆ వస్తువులను కూడా అన్ని మనం చూసాక అంతరిక్షము ఇవన్నీ కూడా గుడారం వేశారని చెప్పి దేవుడు 19వ వచనంలో చదివాం కదా. అవన్నీ కూడా అదృశ్యమైనవి. అన్నీ కూడా వాళ్ళందరికీ కూడా చెప్పినా కూడా వీళ్ళకేంటి? ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. సాకు చెప్పలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఇంక దొరికిపోయారు. వాళ్ళు ఎలాగంటే ఇంక వాళ్ళకి చెప్పడానికి సాకులు లేవు. ఇవన్నీ నీకు సాక్ష్యాలు. ఇవన్నీ ఏ సాక్ష్యం ఉంది? భూమి ఉంది, ఆకాశం ఉంది, అందులో సమస్తం ఏంటి సాక్ష్యము? దేవుడు గొప్పవాడు, సత్యవంతుడని. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ దుర్నీతి చేత ఆ సత్యానికి అడ్డంగా మారుతున్నావు. అందుకనే దేవుని యొక్క గొప్పతనం చూసినట్లయితే ఇక్కడ ఉంది. అది యెషయా గ్రంథం 40వ అధ్యాయము 21-26 వచనం కూడా చూద్దాం. ప్రవక్త యెషయా గారు రాసినటువంటి 40వ అధ్యాయము. ఇది చాలా సమస్యలు ఉన్నప్పుడు మన క్రైస్తవ జీవితంలో ఈ అధ్యాయము చదివితే
చాలా మనకు మంచిది. ఎందుకంటే మన దేవుడు ఎంత గొప్పవాడో ఈ అధ్యాయం మొత్తం ఉంటుంది. చాలామంది క్రైస్తవులు ఈ అధ్యాయాన్ని చూసి చదివి బలాన్ని పొందుకుంటారు. ఎందుకంటే మన దేవుడు ఎంత గొప్పవాడో అని చెప్తే మనకి ఎంత నిజంగా మనం దేవుని ప్రేమించిన వారు అయితే ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని చూసి ఇంకా మిగతా వాటి విషయంలో మనము వేటి గురించి కూడా ప్రాకులాడడం, వాటి గురించి కూడా గొడవ పెట్టుకోం. ఎప్పుడైనా సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు మన దేవుడి గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి. మన తండ్రి గారి గురించి కానీ మన ప్రేమించే వారి గురించి కానీ మన వెనకాల ఉన్నటువంటి బలగాన్ని చూసి కానీ మనం ఎట్లా అయితే బలం తెచ్చుకుంటామో అలాగే మన దేవుడి గురించి ఆ లోక విషయంలో అన్ని తాత్కాలికమై కొన్నాళ్ళు ఉంటాయి, కొన్నాళ్ళు పోతాయి, అది వేరే విషయం. కానీ ఇది నిత్యం ఉండే మన దేవుడితో మనం బలంగా ఉండాలంటే దేవుడు ఈ 40 అధ్యాయం మనము కంపల్సరీగా చదవటం చాలా మంచిది. యెషయా గారు రాసినటువంటిది. ఇందులో 2 మాటలు చూద్దాం. దేవుని గురించి మనం 2 మాటలు చూద్దాము. 21వ వచనం, 40 అధ్యాయం యెషయా గ్రంథము 21వ వచనం. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరు మీతో చెప్పలేదా? భూమిని స్థాపించటాన్ని బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఏంటి మీకు తెలియదా? మీరు వినలేదా? భూమిని స్థాపించటాన్ని బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? భూమిని స్థాపింపబడింది, దాన్ని మీరు గ్రహించలేదా? మీకు బోధించలేదా? మీ యాజకులు బోధించలేదా? మీ తల్లిదండ్రులు బోధించలేదా? మీకు ఎవరు చెప్పలేదా? మీకు మొత్తం తెలిసిన వాళ్ళే కదా, మీరు మొత్తం తెలిసి ఎరిగిన వాళ్ళే కదా. మీరు కాకుండా మీతో పాటు ఉన్న వారందరూ, మిగతా వారందరూ కూడా సత్యానికి అడ్డంగా ఎందుకు మీరు మారుతున్నారు? మీకు అన్నీ తెలుసు కదా. ఇది అంత చేసింది ఎవరు? నా గొప్పతనం మీకు తెలిసి కూడా మీరు ఏం చేస్తున్నారు? ఎదురెళ్తున్నారు. అలాగే 26వ వచనం, మీరు కన్నుల పైకెత్తి చూడుడి, వీటిని ఎవడను సృజించను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే గదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటైనను విడిచిపెట్టడు. ఆయన చూసే మీ కన్నులెత్తి పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను ఆయన బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచేవాడే కదా. వీటన్నిటికి కూడా పేర్లు పెట్టి పిలిచేవాడే కదా. ఈయనే కదా చేసింది. అలాంటి వాడు ఆయన అంత గొప్ప దేవుడు. మనం చూసాం కదా, భూమిని స్థాపించిన బట్టి మీరు దాన్ని గ్రహించట్లేదా? గ్రహించలేకుండా ఉన్నారా? మీరు అంత అమాయకులుగా ఉన్నారా? మీకు అన్ని తెలిసి కూడా మీరు ఏం చేస్తున్నారు? దుర్నీతి చేత దేవుని యొక్క నీతికి ఆటంకంగా మారుస్తున్నారు. దేవుని యొక్క సత్యాన్ని అసత్యానికి మార్చాలని చూస్తున్నారు. వెలుగు వద్దకు రారు. మీరు వెలుగులో మీ క్రియలు క్లీన్ చేసుకోవాలని చూసుకోరు. వెలుగులోకి వస్తే మన విషయాలు ఏమన్నా బయటపడతాయని చెప్పేసి అందులో విషయాల గురించి ఏం చేస్తుంటారంటే ఆ వెలుగు వద్దకు రారు. మీరు రాకుండా ఉండటం చేత మీకు ఏమవుతుంది? దేవుని యొక్క మార్గాన్ని అనుసరించలేకపోతున్నారు. అలాగే 20వ వచనం చూసాం కదా, జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించడం వలన తేటపడుచున్నది. ఈ విషయాలు మీరు ఎలా ఉన్నారు? సాక్షి చెప్పలేరు. ఇంకా ఎంత ఇదిగా మీకు అన్నీ తెలుసు. ధర్మశాస్త్రంలో ఇదన్నీ రాయబడి ఉన్నాయి. మీరు స్థాపించిన వాడెవరో, చేసిన వాడెవరో అన్నీ తెలుసు. కానీ మీరు ఏం చేస్తున్నారు? సాకులు చెప్పడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో నిరుత్తులై ఉన్నారు. మీరు అట్లా ఉండిపోయారు అంతే. తర్వాత 21వ వచనం, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులేరి. మీరేం చేశారు? దేవుణ్ణి ఎరిగి మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులేరి. వాదన పెట్టుకుంటున్నారు. ఎందుకు పనికిరాని వాదనలే పెట్టుకుంటున్నారు. పెట్టుకున్న మీ వాదనల వల్ల ఏమవుతుంది? మీరు వ్యర్థులుగా అవుతున్నారు తప్ప ఇంకోటి కాదనుకుంటారు. మీరు వాదనలో పెట్టుకుని ఇది అవుతున్నారు తప్ప. 21వ వచనం కదా మనం చదివింది. 21వ వచనం 21వ వచనంలో చూసినట్టయితే వీరు ఏం చేయాలంటే స్తుతించాలి. దేవుని స్తుతించాల్సినటువంటి వీరు స్తుతించట్లా, గణపరచాల్సిన ఆయన్ని గణపరచట్లా. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. అంటే వీళ్ళు స్తుతించాలి, దేవుని ఆరాధించాల్సినటువంటి వీరు ఏం చేస్తున్నారంటే అలా చేయట్లా. యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేది. ఈ విధంగా కీర్తించాలి. ఆయన ఏం చేస్తాడంట?
యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఈయన ఏం చేస్తున్నాడు? గ్రంథకర్త అయినటువంటి ఆయన దావీదు గారు చేస్తున్నాడు. నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తిస్తున్నాను. ఆయన కీర్తిస్తున్నాడు. నువ్వు కూడా ఏం చేయాలి? మీరు కూడా చేయాల్సింది ఏంటంటే ఆయన మీరు ఆ విధంగా చేయాల్సింది. చేయకపోగా మీ దుర్నీతి విషయమై తర్వాత దేవుని యొక్క సత్యానికి ఆటంకంగా మారుతూ దేవుని ప్రజలైనటువంటి మీరు చేస్తున్నటువంటి కార్యాలు చూడండి. మీ యొక్క శరీర యొక్కయు మనసు యొక్క కోరికల విషయమై వాటి విషయమై నెరవేర్చుకుంటూ కొరకు దుర్నీతి పరులుగా మారి మీ దుర్నీతికి సహవాసంగా అందరిని పిలిపించుకుంటూ తర్వాత దేవుని సత్యానికి మీరు ఎట్లా మాట్లాడుతున్నారో అడ్డంగా మారిపోతున్నారు, ఆటంకంగా మారిపోతున్నటువంటి మీరు, దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి మీరు దేవుని యొక్క అడుగుజాడలో నడవలసి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన మరి మీరేం చేస్తున్నారు? దావీదు చెల్లిస్తున్నాడు, కానీ మీరేం చేస్తున్నారు? ఆ విధంగా చెల్లించట్లేదు. కీర్తనల గ్రంథము మనం చూసినట్లయితే 50 అధ్యాయము 14-15 కూడా ఈ విధమైనటువంటి మాటలే మనం ఉంటాయి. స్తుతించవలసినటువంటి ఆయన్ని, గణపరచవలసినటువంటి ఆయన్ని గణపరచాలి. దావీదు గారు తన జీవితంలో చేసిన పొరపాటుకి ఆయన తన జీవితాన్ని దేవుని యొద్ద పెట్టుకుని ఎంతో పశ్చాత్తాపడి ఆయన విషయంలో దేవుడు కనికరం పొందుకున్నవాడై ఆయన ఎట్లాగైతే మార్పు చెందాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎన్ని మాటలు విన్నా కూడా మార్పు చెందట్లేదు. మార్పు చెందిన వ్యక్తి అయినటువంటి దావీదు గారి విషయంలో దేవుడు ఎంతో గొప్పగా ఆయన్ని ఒక స్థానానికి తీసుకొచ్చాడు. ఆయన్ని తన చెంతకు చేర్చుకున్నాడు. అలాగా ఉండవలసినటువంటి వీరు ఏం చేస్తున్నారు? అట్లా ఉండలేదు. 14వ వచనం 50 అధ్యాయము కీర్తనల గ్రంథము 50 అధ్యాయము 14-15. దేవునికి స్తుతి యాగములు చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఈ విధంగా దేవుడు తెలియపరుస్తున్నాడు. మీరు స్తుతించాల్సింది, గణపరచాల్సిన ఆయన్ని మీరు గణపరిచి ఆయన స్తుతించవలసినటువంటి మీరందరూ కూడా ఈ విధంగా ఉండాల్సింది. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీ యొక్క దుర్నీతి వల్ల ఈ విధంగా చేస్తున్నారు. అలాగే 22వ వచనం, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులు అయ్యారు. వారు ఏమయ్యారంట? జ్ఞానులు అని చెప్పుకుంటారంట. మాకెందుకు ఎంతో జ్ఞానం ఉంది. అబ్రహాం గారు మావాడే, యాకోబు గారు మావాడే, దావీదు గారు మావాడే, మోషే గారు మావాడే. కాబట్టి మాకు 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు మేము ఏం చేస్తున్నాము? నెరవేరుస్తున్నాము. 1-2 తప్పితే అయ్యే పెద్ద విషయం కాదు. ఎందుకంటే దేవుడే మా పితరుల ద్వారా మాకు వాగ్దానం చేశాడు, మేము ఆయనలో ఉన్నామని చెప్పేసి దేవుడు అందరినీ ప్రేమించేవాడు. ఒక్కరి వైపు ఉండేవాడు కాదు. ఒక జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకోగల కారణం ఆయనలో ఒక సిస్టమ్ ఉంది. ఆయన సిస్టమ్ ప్రకారం వెళ్ళే దేవుడై ఉన్నాడు. ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం తన కార్యాన్ని నెరవేరుస్తాడు. ఆయన లేకపోతే నోవాహు దినములో ఏమైంది? సువార్త ప్రకటించబడింది, కానీ వాళ్ళెవ్వరూ కూడా అంగీకరించలా. నోవాహు, నీ కుటుంబం ఏం చెయ్యి, ఓడలోకి వెళ్ళిపో, మిగతా వాళ్ళ సంగతి నేను చూస్తానని చెప్పి మొత్తాన్ని నాశనం చేశాడు. కానీ అలాంటి పని మరలా చేయనని చెప్పి దేవుడు తన యొక్క మంచి మనసుతోటి ఏం చేశాడంటే ప్రజలను ఏం చేస్తున్నాడు? తన వైపుకు త్రిప్పుకొని తనలోనికి ఆయన ఆకర్షించుటకు తన కుమారుడిని పంపించి పాపం నుంచి విముక్తి కలిగించి ఆయన కుమారుడు మనకి మధ్యవర్తిగా ఉండటం వల్ల మనం ఏం చేస్తున్నాము? అందరం కూడా దగ్గర రాగలుగుతున్నాము. లేకపోతే ఏమవుతుంది? అదే పరిస్థితి అవుతుంది. అయితే అవనే ఏమవుద్ది అనేవాళ్ళు ఉన్నారు. అలాగని చెప్పి ఈ లోకంలో ఎట్లా పడితే అట్లా బండితో లేవు, ఎట్లా పడితే అట్లా కారుతో లేవు, ఎట్లా పడితే అట్లా జీవించేలేవు. ఎందుకని అంటావు? ఏదో కాలో చెయ్యి ఇరిగితే మంచం మీద ఉంటే అప్పుడు గుర్తొస్తుంది, చేస్తే పూర్తిగా పోవాలి, లేకపోతే లేదని. ఈ కాదు, మనం ఇక్కడ ఉన్నాం, ఇంకొక ప్రాంతానికి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకని? ఆ ప్రాంతం చాలా బాగుంటుందని. అమెరికానో, సింగపూరో, మలేషియానో ఏదో ఒక దేశం వెళ్ళాలనుకుంటున్నాం. అక్కడ ఏం బాగుంటుంది? ఆ ఏరియా బాగుంటుంది, చూద్దాం అనిపిస్తుంది. మరి పరలోక రాజ్యం అంతకన్నా బాగుంటుందని తెలియపరుస్తుంది కదా బైబిల్ తెలియపరుస్తుంది. అంతకన్నా ఎంతో రెట్లు బాగుంటుంది. మరి ఇక్కడ 70-80 సంవత్సరాలు జీవిస్తావు కదా, మరి అక్కడ నిత్యం జీవిస్తావు అని చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకులే, ఇది మాకెందుకు పోతే పోయిందా ఏదో విషయం. నా నోవా గారి జలప్రళయం రప్పించేసి మొత్తం పోతే కదా అనుకో. అలాగని చెప్పి నువ్వు మానేయలేవు కదా. ఇతర దేశానికి వెళ్ళటము, మంచి మంచి స్థలాలు చూడటం, మంచి మంచి ప్లేసుల్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయటం మానవు కదా. ఒకటి గుర్తుంచుకో, ఇది
అది ఏదో ట్రాజడీ ఇదిగా మాట్లాడటానికి, సింపుల్గా తీసుకోవడానికి విషయం కాదు ఇది. మనందరం కూడా ఒక ప్రణాళిక ప్రకారం జన్మించిన వారమే, ఒక ప్రణాళిక ప్రకారము జన్మించిన వారమే. కాబట్టి ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, మనకు ఒక నిత్యత్వం ఉంది. సృష్టికర్త అయిన దేవుడు భూమిని అన్ని విధాల ఆయన చక్కగా తయారు చేసి మన కోసం ఇచ్చాడు, మానవుల కోసం ఇచ్చాడు. మీరు ఇందులో సుఖించండి, నా ఆజ్ఞల ప్రకారం జీవించండి అని ఇచ్చాడు. ఈ ఆజ్ఞలని ప్రకారం జీవించినట్లయితే నేను నిత్య రాజ్యము ఉన్నదని ఆయన తేటతలం చేస్తున్నారు, చెప్తున్నారు. అయితే ఎవరైతే నోటితో ఒప్పుకొని యేసుక్రీస్తు సొంత రక్షకుడు అంగీకరిస్తారో, నమ్మి బాప్తిసం పొందుతాడు, వారు రక్షించబడతాడు. రక్షించబడతాడు. నమ్మితే బాప్తిసం పొందితే రక్షించబడతాడు, లేకపోతే శిక్షింపబడిపోతున్నారు. ఈ విషయాన్ని బైబిల్ చెప్తుంది. అలాగా దేవుడు ఏర్పాటు చేసిన ఈ విషయంలో ఆయన ఆ విధంగా మనుషుల్ని త్రోసివేసేయచ్చు, అప్పటికప్పుడే ఇచ్చేసేయచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు వాదనలు పెట్టుకుని ఈ వాదనలో వీళ్ళు వ్యర్థులైపోయారు అనమాట. ఇట్లాంటి వాదనలే, వాదనలు పెట్టుకోవడమే. అయితే ఇది పోతే పోయింది ఎవరికంటే. కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు బెడ్ మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు మనకి అనిపిస్తుంది అనమాట, చూస్తూ చచ్చిపోవడానికి కూడా ఇష్టపడలేము, బతికి వద్దామన్నా కూడా కుదరదు. అప్పుడు కానీ దేవుడు గుర్తురాడు. కాబట్టి దేవుడు గుర్తొచ్చే వరకు గుర్తుపెట్టుకోకుండా ఏం చెయ్యి, నీకు ఒక జీవితం ఉంది, దీంట్లో నీవు ఎక్కడికి వెళ్ళాలో ఒక 2 నిర్ణయాలే చేసుకో. 2 నిర్ణయాలు ఉన్నాయి, ఆ నిర్ణయం నీ ఇష్టం. అది రెక్లెస్గా ఉన్నా అది నీ ఇష్టం అది. కాబట్టి ఈ బైబిల్ చెప్పేది పెద్ద హార్డ్ విషయంలో ఏం కాదు, అది సాఫ్ట్గానే అంతా కూడా చేయగలిగే శక్తి ఉన్నది అందరికీ కూడా ఆ శక్తి ఆయన ఇచ్చాడు. అన్ని ఇచ్చిన వాడు అది కూడా ఇచ్చాడు. కాబట్టి మనందరి కోసం ఒక లోకాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి మరణిస్తున్న వారందరూ ఏ లోకానికి వెళ్తున్నారో మనకేం తెలుసు, మనం ఎక్కడికి వెళ్తామో మనకేం తెలుసు. ఈ వాదనలు పెట్టుకోవద్దు. ఎందుకంటే మనం వెళ్ళే ప్రాంతం ఏదైనా సరే ముందు మనం దాని గురించి పరిశీలన చేస్తాము, పరిశీలన చేసి వెళ్తాము. కానీ ఇక నిత్యంగా ఉండే స్థానానికి వెళ్ళబోతున్నప్పుడు దానికోసం మరీ మనం పరిశీలించడం చాలా ముఖ్యము. అదేమి హార్డ్గా, అదేది దుర్మార్గంగా 10 మందిని చంపి 20 మందిని చంపుని పర్లోక రాజు చేస్తానట్లేదు. ఇది వాళ్ళందరినీ కూడా బ్రతికించు, వాళ్ళందరికీ సమాధానాన్ని పంచు, వారందరికీ దేవుడు ప్రేమ చూపించు, అప్పుడు నీకు పరలోక రాజ్యం ఇస్తానంటున్నాడు. అది పెద్ద కష్టమా? అది పెద్ద కష్టమైన విషయం కాదు. కానీ వాస్తవంగా కష్టమే, కానీ అది దేవుని శక్తితో చేయగలుగుతాం. అది మన మాట ద్వారా, మన శక్తి ద్వారా ఏమీ కాదు. కానీ అది చాలా సింపుల్గా ఉన్నదే. కానీ ఎక్కడ కూడా మంచిని ఎప్పుడు కూడా ఎవరు కూడా ప్రోత్సహించరు. ఎందుకంటే చెడు అయితేనే వాళ్ళ పబ్బం గడుతుంది. వారు దుర్నీతి పనులుగా వ్యవహరించగలుగుతారు. దుర్నీతి పనులు చేస్తూ దురలవాటులో వారి జీవితాన్ని చేసుకుంటూ వీళ్ళ కాకుండా, దుర్నీతి పనులుగా వీళ్ళ కాకుండా సత్యంగా మన మార్గంలో వెళ్తున్న వారిని కూడా ఏం చేస్తారు, వీళ్ళు అడ్డగిచ్చేవాళ్ళ తయారవుతుంటారు. ఇదంతా చేసేది సాతానుగాడి పని. ఇదేంటంటే ఆ సత్యానికి వీళ్ళు ఏం చేస్తుందంట, దించేస్తుందంట. వీళ్ళందరినీ కూడా ఇష్టం లేకుండా చేసి, దానికి అసలు ఇష్టం లేదు, ఆ సత్యం అంటేనే ఇష్టం లేదు, దాన్ని అంతా త్రోసిపుచ్చేస్తుంది. కాబట్టి ఈ సత్యాన్ని ఎదగనేకుండా చేస్తుంది. కాబట్టి వీళ్ళు వ్యర్థులైపోయారు. వీళ్ళు వాదనలు పెట్టుకుంటున్నారు, వ్యర్థమైన వాదనలు పెట్టుకుంటున్నారు. ఎందుకు? పనికిమాలిన వాదనలు అనమాట ఇవన్నీ. వాళ్ళు పెట్టుకునేవన్నీ కూడా పనికిమాలినవి అన్నమాట. చూసినట్లయితే వీళ్ళు పెట్టుకునే వాదనల విషయంలో చూసినట్లయితే, తమ వాదముల చెప్పుకొనుచు బుద్ధిహీనులైన వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చివేశారు. వీళ్ళు ఏంటంట, అక్షయుడగు ఎప్పుడు ఉండే దేవుడు క్షయమగునట్టు, క్షయము అది నశించిపోయే ఉన్నాయే వాటి యొక్క ప్రతిమా స్వరూప మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చారు. దేవుని యొక్క మహిమను ఏం చేశారు వీళ్ళు? వీటెందుకు పనికిరాని వాటి మీద మార్చేశారు. పురుగు ఏం చేస్తుందండి? మన రక్షిస్తుందా? ఒక జంతువు రక్షిస్తుందా మనని? ఒక జంతువు విగ్రహం పెట్టుకుని, సింహం విగ్రహం పెట్టుకుంటే, ఇది సింహం, ఇది నన్ను ఎవరు వచ్చినా సరే ఇది చంపేస్తుంది, నన్ను రక్షించగల శక్తి దీంట్లో ఉంది. వాళ్ళు ఏం చేశారంట? దేవుడు ఎలాంటి వాడు? మహిమ, అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు నశించిపోయే వాటికి వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిమా స్వరూపాలకి మార్చేశారు. దుర్నీతి పనులు చేసేది మీరు పదే వింటున్నారు కదా. ఇది మాట్లాడేది కేవలం దుర్నీతి పనుల కోసం. దుర్నీతి పనులు ఏం చేస్తారు వీళ్ళు? మొదటిగా
సత్యానికి అడ్డంగా మాట్లాడారు. వీళ్ళు దుర్నీతి పరులైపోయి వీళ్ళ యొక్క కోరికల కోసం, శరీర కోరికల కోసం, మనసు యొక్క కోరికల కోసం వీళ్ళు ఏమైపోతున్నారు? వీళ్ళు సత్యానికి అడ్డంగా మారిపోతున్నారు. మారిపోయిందే కాక వీళ్ళు ఎలాంటి చేస్తున్నారు? ప్రతిమ స్వరూపానికి వెళ్ళిపోతున్నారు అనమాట. వీటి ఈ క్షయమ వాటి మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు, మనుషులు చేసే వాటిని పక్షులని చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు, కానీ పురుగులు కూడా పెట్టుకుని ఏం చేస్తున్నారు? వీళ్ళు ప్రతిమా స్వరూపములుగా మార్చేసారు. అది ఇదే మనని రక్షిస్తుంది, ఇదే మనని పరలోక రాజ్యం తీసుకెళ్తుంది, ఇదే మనకని మనకు తెలుసు కదా. మోషే గారు సీనాయి పర్వతంకి వెళ్ళి వచ్చినప్పటికల్లా కింద ఒక దూడ తయారైపోయి ఉంటుంది. అది ఎలా వచ్చింది? ఏదో ఒక ఆకారం. ఈ ఐగుప్తీల నుంచి వస్తున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు మన భారతీయులు కాదు, ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు వస్తున్నప్పుడు వీళ్ళ ముక్కులో చెవులు తీసుకెళ్ళి అందులో పడేస్తే ఒక ఆకారం వచ్చింది. అదే ఒక దూడ ఆకారం. అదేం చేస్తుందంట? వీళ్ళని నడిపిస్తుందంట. ఎక్కడ నడిపిస్తుంది? వీళ్ళున్న సమస్యల నుంచి నడిపిస్తుందంట. అది వీళ్ళకి ఆ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకి ఆ రోజు ఐగుప్తీలో వాళ్ళతో పాటు ఉండి బానిసలుగా జీవం గల దేవుడా రక్షించమని చెప్పి మొరపెట్టిన వీళ్ళు ఆ జీవం లేనటువంటి వాటి మీద వీళ్ళకి ఆశ పుట్టింది. అదే అనుకుంటా ఐగుప్తులందరినీ నడిపిస్తుంది. వాళ్ళు అంత ఉన్నత స్థితిలో ఉంటా కారణం అదే. అది ముందుండి బట్టి నడిపిస్తుందని ఇప్పుడు ఆలోచన వచ్చింది వాళ్ళకి ఇప్పుడు ఆలోచన వచ్చింది. ఏది ఇప్పుడు మనం నడిపిస్తుంది? అదే నడిపిస్తుంది మనని. వాళ్ళు నడిపించింది మన కూడా. ఆ డబ్బు రావటం కారణం, వాళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి చెందడం కారణం ఆ దూడే. మనం చూసినట్లయితే డబ్బు సంపాదించిన వాడి గురించి ఎంక్వైరీ చేస్తే వాడు ఏం చేశాడరా అంటే, వాడు చేసే పనుల్లో ప్రజలకు కనబడేది మాత్రం అది ఒక ప్రతిమకు వాడు ఏం చేస్తాడు? వెళ్ళి సాష్టాంగ పడుతుంటాడు, అన్నీ కనబడతా ఉంటాడు. వాడిని చూసి ఏమనుకుంటారంటే వీడికి వచ్చింది దీనివల్ల అనుకుంటాడు. కానీ వాడి బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే అనేక రకాలమైనటువంటి మోసపు మాటలు, మోసపు చేసి సంపాదించడానికి సంగతి వీళ్ళకి తెలియదు. అనేక రకాలుగా వాడు ఎంత ఎదురుగా కనబడుతున్నట్టుగా కనబడి తర్వాత చేయాల్సిందంతా చేసేవాడని వీళ్ళు చూడాల. వీళ్ళు అంటున్నారు ఇదేంటి మాకు ఏదైనా చెయ్యి, చేస్తే మేము ఏం చేస్తావు? ఇప్పుడు మమ్మల్ని ఇప్పటిదాకా మోసి నడిపించాడు, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? కనిపించట్లేదుగా. ఇప్పుడు నువ్వేం చెయ్యి? నువ్వు బొమ్మ చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, మాకు ఒకటి పెట్టు. అక్కడ మనిషి జీవం లేని మనిషి లేడని చెప్పేసి బాధపడుతున్నారు. జీవం లేని వాటిని పెట్టుకుని నువ్వేం చేస్తావు? దాంతో నడిపిస్తారంట. మరి ఇదే కదా, ఇది కదా ఓవర్టేక్ అంటే. మామూలుగా అది గొప్పతనం, ఇది వచ్చేసేయటం ఓవర్ అంటే. అలాగా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇట్లా చేసేసేయి, మేము వెళ్ళిపోతే ఏమవుతుంది? మేము నడిపింపబడతాం. అది ఏం చెప్తున్నాడు? మహిమా స్వరూపి దేవుని మహిమను, అక్షయుడకు దేవుని మహిమను క్షయమైన వస్తువుల మీదకి, క్షయమైన పురుగులు. ఈ విషయం చూసినట్టయితే ఇర్మియా గ్రంథంలో తన గ్రంథంలో రాస్తున్నాడు. 2వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. దేవుడు వారి గురించి చెప్తున్నాడు అక్కడ. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దాం. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా. దైవత్వము లేని తమ దేవతలను. దైవత్వము, మానవత్వం లేని మనిషి దగ్గరికి ఎవడన్నా వెళ్తాడా? వాళ్ళు ఏం చేస్తారంట? మానవత్వం లేని వాడిని ఎప్పుడైనా మార్చుకున్నాడా? వీడి దగ్గర మానవత్వం లేదురా, మనిషి కాదురా వీడు అంటారే కానీ వాడితో పాటే ఉంటారు. అది ఇక్కడ దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనా మార్చుకోదు. ఎందుకంటే ఇప్పుడు చూసారా, జీవం కలిగినటువంటి మోషే గారు ఒక 40 రోజులు కనబడలా. ఆయన ఆహారం తిన్నాడా, నిద్రపోయాడా, ఏమయ్యాడా, మమ్మల్ని ఇంత దూరం నడిపించాడే, మా బానిస బతుకులో నుంచి మమ్మల్ని తీసుకొచ్చాడే అన్న జ్ఞానం ఏమైనా ఉందా? లేదు. ఈయన లేడు, ఈయన ఏమైపోయాడో తెలియదు. మరలా ఏంటంట? మమ్మల్ని నడిపించడానికి ఒకటి చెయ్యి, ఒక ఆకారం చెయ్యి. ఐగుప్తులు అదే చేసేవాళ్ళు, చేసేయమంటున్నారు వాళ్ళు. సరే ఇలా చెప్తే ఎవడన్నా ఎప్పుడన్నా మార్చుకున్నాడా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకునేది. ప్రయోజనం లేని దానికి పురుగుకి వీళ్ళు ఏం చేశారు? వీళ్ళంత గొప్పవాళ్ళు అంటే మనుషుల్ని దేవుడు ఎంత గొప్పగా చూస్తున్నాడు. మనల్ని ఎంత గొప్పగా చూస్తున్నాడు అంటే మన విలువ తెలియాలంటే బైబిల్ చదవాలి. మరొకసారి చెప్తున్నా, మన గురించి దేవుడు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడో ఒక్కసారి బైబిల్ చదివితే
బైబిల్లో అర్థం కాకపోతే అర్థమయ్యే దైవజనుల దగ్గర కూర్చోండి. బైబిల్ గొప్పతనం తెలుస్తుంది. నీకు విలువిచ్చే ఒక్కడు ఉండడు భూమి మీద సరిగ్గా. ఏదన్నా సరే అవసరం ఉంటే ఆ అవసరం వరకే నీతో ఉండేది. ఏ జన్మలో అయినా చూసుకోండి, ఎక్కడైనా సరే నీ దగ్గర బెనిఫిట్స్ ఉంటేనే ఉంటారు తప్ప అలాగా కాకుండా ఎవరు ఉండరు. నీ దేవుడు, ఈ దేవుడు, ఇదిగో మీ దేవుడు ఈయన ఎలాంటి వాడంటే, నీవు సమస్యలు ఉన్నప్పుడే నీ పక్కన ఉంటాడు ఈయన. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఉండడు. ఎందుకంటావేమో, నీ సమస్యల్లో నువ్వు నిలబడలేవని నేను వచ్చి నిలబడతానని చెప్పి నిలబడలే దేవుడు ఆయన. బైబిల్ చదివితేనే అర్థమవుతుంది. వీరేం చేశారు, ఎంత ప్రేమి మనిషిని మహిమగా చూసుకున్నాడంట. ఆయన మహిమవంతుడైతే ఏంటి, నా ప్రజలు అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకుని, తమకున్న మహిమను ఏం చేశారంటే ప్రయోజనం లేని దానికి, ఉపయోగం లేదది. పురుగు ఉపయోగం ఉందా దానికి వల్ల? అది ఎవరికైనా సాయం చేస్తుందా? దానికి దండం పెట్టి నువ్వు వెళ్తుంది ఒక పురుగు, నీకు దండం పెట్టి నువ్వు దండమమ్మ నన్ను రక్షించు అంటే నేను చేస్తుంది అది? నువ్వు ఎలాంటి వాడువు? నువ్వు నీ మహిమను ఏం చేసుకున్నావు, దాని మీదకి మార్చేసుకున్నావు. నువ్వు పురుగు కన్నహీనంగా మారిపోతున్నావు నువ్వు. ఎందుకని? దుర్నీతి ఆశలు నీలో ఉన్నాయి కాబట్టి. దుర్నీతి ఆలోచనలు, శరీరం యొక్క కోరికలు, మనసు యొక్క ఆలోచన కోరికలు బట్టి నువ్వేమైపోతున్నావు, పురుగు కన్నహీనంగా మారిపోతున్నావు. నీ మహిమను కూడా నువ్వేం చేసుకుంటున్నావు, వాటి ముందు హీనపరుచుకుంటున్నావు, పడిపోతున్నావు అంతే. దాని ముందు పడుతున్నావు. దాని ముందు పడితే నీకు ఏమొస్తుంది, నీ మహిమ ఏమవుతుంది తెలుసా? దేవుడు ఎంత బాధపడుతున్నాడండి ఆ విషయాల్లో. దేవుడు బాధపడుతున్నాడు. నీ మహిమను, నిన్ను ఎంత గొప్పవాడిగా నేను చూస్తుంటే నీవెళ్ళి ఆ పురుగులు ఏర్పడతావు. నీకోసం చేసేవన్నీ ఏదన్నా సరే భూమి మీద చూసినట్లయితే ప్రతిదీ నీకోసం చేసే. దాని ముందు నువ్వు వెళ్ళి పడిపోవటానికి కాదు, పడిపోయే వ్యక్తివి కాదు నువ్వు. నిన్ను ఏ విధంగా చేశాడో, ఏ రేంజ్లో ఉంచాలని కోరుకుంటున్నాడో దేవుడు. ఈ భూమి మీద కోటేశ్వర్లు అనుకుంటామేమో కానీ ఇందులో చూస్తే అర్థమవుతుంది ఏ రేంజ్లో ఆయన ఊహించుకుంటున్నాడో నీకు కూడా తెలియదు. అది బైబిల్ చదివితే కానీ అర్థం కాదు. అండ్ రేంజ్, ఎంత రేంజ్లో మనం ఊహించుకుంటున్నాడు అన్నది బైబిల్ చదివితే కానీ అర్థం కాదు. ఇదిగో మీ దేవుడు ఈయన. ఇదే ఈ కార్యక్రమ అంశం. ఇదే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ దేవుడు ఎవరో, ఇదిగో నీ దేవుడు, ఇదిగో మీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు ఈయన. మన మహిమ ఆటల ముందు పెడితే తట్టుకోలేకపోతున్నాడు ఆయన. మన మహిమను తీసుకెళ్ళి ఆయన ముందు, ఆయన మహిమను పెట్టినా మన మహిమను కూడా తగ్గించేసుకుని మరలా మరి వాటి మీద పెట్టుకుని ఉంటే ఆయన సహించలేకపోతున్నటువంటి దేవుడు అండి ఈయన. ఈయనే మీ దేవుడు, ఈయనే నా దేవుడు, మన దేవుడు. అయితే 12వ వచనం, ఇర్మియా గారికి రాసినటువంటి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఆకాశము దీనిని బట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా వాక్కు. ఏం చేయాలి? ఇలాంటి పనికి ఆకాశం ఏం చేస్తున్నాడు ఆయన? చెప్తున్నాడు, ఆకాశమా దీన్ని బట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా. ఇక బొత్తిగా ఇవన్నీ పాడైపోయి కంపించేస్తే నువ్వు ఏమైపోతావు? పురుగు కాదు కదా, దేనికి కూడా దండం పెట్టుకోలేవు. పురుగులాగా ఈ మసమస మనం మాడిపోతావు అనమాట. ఎక్కడ? నరకంలో. అంత కోపం తెప్పించావు దేవుడికి, అంత హీన దిశలోకి తీసుకెళ్ళిపోతున్నావు. 23వ వచనం చదివా కదా. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు పక్షులకయు, మనుషులకయు, పక్షులకయు, చతుష్పాద జంతువులకయు, పురుగులకయు ప్రతిమా స్వరూపంగా మార్చుకున్నారు. అలాంటి వారు వెళ్ళు. అలాగే ఇదే విషయం చూస్తే హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేసిరి. వారు అధిక పాపం చేశారు. కలిమి, డబ్బు వచ్చే కొద్దిగా ఏం చేశారంట? వారు అధిక పాపం చేశారు. కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. వారి ఘనతను ఏం చేస్తా? నీచ స్థితిగా మార్చేస్తా. నేను ఎంత గొప్పవాడినో వాళ్ళకి తెలుసు, నేను ఎలాంటి వాడినో తెలుసు. మరి వీళ్ళ దుర్నీతి వల్ల వీళ్ళ సత్యాన్ని అడ్డగించడమే కాకుండా
వీళ్ళు ఏం చేస్తున్నారు? చతుష్పాద జంతువుల యొక్కయో ప్రతిమా స్వరూపంగా మారిపోతున్నారు. వాటికి వెళ్ళి వీళ్ళు సాష్టాంగ పడిపోతున్నారు. వాళ్ళని ఏం చేస్తాను నేను? ఘనతను నీచ స్థితికి మార్చుదును, నా జనులు పాపములను ఆహారముగా చేసుకొందురు గనుక జనులు మరి అధికముగా పాపం చేయవలనని వారు కోరుదురు. మరొకసారి చదువుతున్నాను, 4వ అధ్యాయం 7వ వచనం నుంచి. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును, నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు గనుక నా జనుల పాపములను వీళ్ళు ఏం చేస్తారు? ఆహారంగా మార్చుకుంటారు. కనుక జనులు మరి అధికముగా పాపము చేయవలని వారు కోరుకొందురు. అంటే ఇక్కడ యాజకుల గురించి చెప్తున్నాడు. యాజకులు అన్నవారు ఏం చేస్తున్నారంటే బోధించవలసినటువంటి అంశాన్ని బోధించకుండా వీరిని ఏం చేస్తున్నారంటే, నువ్వు పాపం చెయ్యి పర్వాలేదు, ఒక గొర్రెని తీసుకొచ్చి ఎద్దును తీసుకొచ్చి 5 రకాలైనటువంటి బలులు ఉన్నాయి, అవి తీసుకొచ్చి ఇస్తే ఏమైపోద్ది? నీ పాపం తీరిపోద్దని రాంగ్ డైరెక్షన్స్ ఇస్తున్నారు. రాంగ్ డైరెక్షన్స్ ఇస్తున్న వాడి గురించి మాట్లాడుతున్న వాక్యం ఇది. వీళ్ళు ఏం చేస్తున్నారంట? తమ కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చదును, నా జనులు పాపములను ఆహారంగా చేసుకుందరు. వీరేం చేస్తారు? ఆ ఆహారాన్ని ఎవరు తినాలి? యాజకుడే తినాలి. తెచ్చినవాడి గొర్రె అర్పించబడుతుంది. వీరేం చేయాలి? ఆహారాన్ని వాళ్ళు ఆహారంగా మార్చుకుంటారు. పాపాలను ఏం చేస్తున్నారు? ఆహారంగా మార్చుకుంటున్నారు. వాక్యాన్ని బోధించవలసినటువంటి యాజకులు సరైన రీతిలో బోధించబట్టి ఏమవుతుంది? వారు ఆహారంగా మార్చేసుకుంటున్నారు. ఆహారంగా అంటే ఇప్పుడు గొర్రెని తీసుకొచ్చి బలిస్తారు, అది ఎవరు తినాలి? యాజకుల కుటుంబమే తినాలి. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, మీకు తెలుసు కదా, మోసం ముక్కల్ని ఎండలో ఎండబెట్టుకునేవాళ్ళు. చాలామందికి ఐడియా ఉంది కదా, నేను చిన్నప్పుడు చూసా. మోసం మొక్కలు ఏం చేస్తారు? ఇప్పుడు కూడా చాలామంది పెట్టుకుంటారు. ఈ మధ్య నేను ఒక చాటు చూసా, చేపలను ఎండబెట్టారు. ఎందుకని? ఒకే రోజు తినలేరు కదా అది. అందుకని ఏం చేస్తారు? వీళ్ళు అధికంగా పాపం చేస్తే ఇంకా అధికంగా డబ్బు తెస్తారు, అధికంగా బలికి తెస్తారు. ఆ బలి తీసుకొచ్చిన దాన్ని ఏం చేస్తారు? ఎండబెట్టుకుంటారు. ఎండబెట్టుకుని ఇంకా 4 రోజులు తింటారు. వీళ్ళు ఏం చేయాలి? కరెక్ట్గా అది బోధించి చెప్పవలసినటువంటి యాజకులు చేస్తున్నటువంటి పని గురించి ఇక్కడ తెలియపరుస్తుంది. వీళ్ళు ఏం చేశారంట? దేవుని మహిమను ఎట్లాగా విగ్రహ విషయంలో చేశారు. అలాగే తెలియపరిచిన విధంగా తెలియపరచుకోబట్టే వాళ్ళు ఏం చేస్తారు? 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం. నా జనులు పాపములను ఆహారముగా చేసుకొందరు గనుక జనులు మరీ అధికంగా పాపం చేయవాలని వారు కోరుకుందరు. వారు ఇంకా కోరుకుంటున్నారంట. ఇంక నువ్వు ఎక్కువ పాపం చేసావు అనుకో, ఇంకెక్కువ పట్టుకొస్తావు. ఎక్కువగా పాపం చేయడం వల్ల ఏం చేస్తావు? సరే, నీకేమవుతుంది? నివారణ అయిపోతుంది అనుకుంటున్నావు. కానీ వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఆ విధంగా కోరుకోకూడదు. నువ్వు ఎక్కువ పాపం చేయకూడదు, నాకు ఆహారం ఉన్నా లేకపోయినా నన్ను పోషించే దేవుడు నాకున్నాడు కాబట్టి ఆయన ప్రకటించవలసినటువంటి వారు ఏం చేస్తున్నారు? దుర్నీతి వల్ల సత్యాన్ని కూడా అడ్డగించే, సత్యానికి కూడా ముందుకెళ్ళలేకుండా ఈ విధంగా చేస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి 9వ వచనం, కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును, వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేస్తా. వాళ్ళకి ప్రతీకారం నేను చేస్తా, కంపల్సరీగా చేస్తా. ఎందుకంటే వారు చేయాల్సిన పనుల ప్రకారము చేయాలి. అదే విషయం ఆయన నోవాహు గారి విషయంలో అనుకున్నట్టుగా మన విషయంలో అనుకోలే. చాలా ఆయన పేషెన్స్, ఓపిక పట్టి చూస్తూ ఉంటాం మనం ఇక్కడ చూడగలం. కానీ పాత నిబంధన గ్రంథంలో దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఏ విధంగా అయితే ఆయన అనుకున్నట్టే చేసేవాడు. కానీ క్రొత్త నిబంధనలో మన అందరం కూడా కృపలోకి వచ్చేసాం. కాబట్టి కృపలో ఉన్నటువంటి మనకి ఏ విధమైనటువంటి రాకుండా మనం ఎట్లా నిలబడుతున్నామంటే ఆయన యేసుక్రీస్తు వారు ఉండబట్టి. ఎవరం కూడా నీతిమంతులం కాదు, ఎవరం కూడా పుట్టుకతోనే కూడా జన్మతో కూడా గొప్పవాళ్ళం కాదు. అనేకమైనటువంటి విషయాల్లో ఉన్నవాళ్ళం. కానీ ఆయన వైపు మనం తిరిగాము, ఆయన వెలుగులోకి మనం వచ్చాము. మనలో ఏమున్నాయో మనము ఆ వెలుగులో చూసుకుని మనం కడుక్కుని ముందుకు వెళ్ళాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటే, వీళ్ళ దుర్నీతి పనులు ఏం చేస్తున్నారు? సత్యాన్ని కూడా అడ్డగిస్తుంది కాకుండా ఆ వెలుగు దగ్గరకు రాకుండా దూరంగా వెళ్ళిపోతున్నారు. సత్యానికి వీళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు. సత్యవంతుడైతే ఆయన వెలుగు దగ్గరికి రాగలుగుతున్నాడు. ఈ వాక్యాలు మనం చూసినట్లయితే అలాగే 24వ వచనం 1వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను.
వాళ్ళు ఏం చేశాడంటే దేవుడు అపవిత్రతకు అప్పు చెప్పేశాడు. వాళ్ళ దురాశలు తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. వారి హృదయము తమ హృదయములను దురాశలను అనుసరించి, తమ హృదయంలో ఉన్నటువంటి దురాశలు, శరీరాశ, నేత్రాశ చేయడము, అలాగే శరీరాశ, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఎలాగైతే ఉన్నారో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:3 చెప్పిన విధంగా, అలాగే వాళ్ళు ఏం చేస్తున్నాను, దానికి అపవిత్రతకు వాళ్ళని నేను ఏం చేస్తున్నా, అప్పగిచ్చేస్తున్నా. న్యాయాధిపతులు చూసినట్లయితే అక్కడ ఒకసారి మనము న్యాయాధిపతుల గ్రంథము 2:10 న్యాయాధిపతుల గ్రంథము 2:10 నుంచి 15 వరకు చూద్దాం. ఆ తరమి వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజల నుంచి అక్కడి నుంచి వస్తున్నారో ఆ తరం వారందరూ ఎక్కడ చేర్చబడిరి? వారి పితరుల యొద్దకు వాళ్ళు చనిపోయారు. ఇంకా చాలామంది యెరూషలేము నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళందరూ ఏమయ్యారు? చనిపోయారు. తర్వాత వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. వారి తర్వాత యెహోవానైన ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, యెహోవా చేసినటువంటి అద్భుతాలు కానీ అన్ని చూసినటువంటి తరాలు లేకుండా కొత్తగా ఒక తరము అక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి కానాను చేరి ఉన్నారు. యెహోషువ గ్రంథం అంతా అయిపోయిన తర్వాత అక్కడ కానాను ప్రదేశానికి వచ్చి ఉన్నారు. అందరూ కూడా కానాను ప్రాంతానికి వచ్చి ఉన్నారు. కానాను ప్రాంతానికి వచ్చి ఉన్నప్పుడు వాళ్ళలో చాలా మంది పితరుల వద్దకు చనిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత వీరు కొత్త తరం ఒకటి వచ్చింది. కొత్త తరం ఒకటి పుట్టగా 11వ వచనము, ఇశ్రాయేలు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించిరి. వీళ్ళు ఏం చేశారంటే యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించారు. తల్లిదండ్రులు ఏం చేయాలి? వారే సరిగ్గా ఉండి పిల్లలకు బోధించాల్సింది. బోధించకుండా ఉండటం వల్ల ఏమవుతుంది? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ విగ్రహాల తట్టుకు తిరుగుతున్నారు అన్నమాట. పూజించిరి. 12వ వచనం, తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారి తల్లిదండ్రులే కాదు, తర్వాత పిల్లలు కూడా ఏం చేస్తున్నారు? కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించాను. యెహోవా కోపం ఇశ్రాయేల్ ప్రజల మీద మండింది. వీళ్ళు దోచుకునే వాళ్ళకి ఏం చేశాడు? ఆయన అప్పగించాడు. వారి ఇశ్రాయేళ్లను దోచుకొనిది. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రుల చేతికి వారిని అప్పగించాను కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో 15వ వచనం, యెహోవా వారితో చెప్పినట్లు యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలగచేయుటకు యెహోవా వారికి శత్రువు అయిన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగాను. ఇక దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని వినట్లేదని చెప్పి మరలా ఇలాగా శత్రువుల చేతికి అప్పగించడం జరిగింది. యెహోవా దేవుడు ఇలా చేయడం గల కారణం అంటే ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో నువ్వు నిలిచి ఉండాలి. కానీ ప్రేమిస్తున్న వాడిని, జీతం ఇస్తున్న వాడిని, నేను పోషిస్తున్న వాడిని నువ్వు ఊరుకుంటాడా? ఆయన గురించి నువ్వు చెడుగా మాట్లాడితే ఆయన దగ్గరికి వెళ్తే ఎవరి దగ్గర ఊరుకుంటారా? ఈ లోకపు వాళ్ళు ఊరుకోరు. కానీ నేను సృష్టించిన సృష్టికర్త ప్రేమపూర్వకంగా దేవుడు ఏం చేసినా కూడా ఈ శిక్ష ఆయన తెలుసుకోవటాకే. ఒకవేళ కష్టాల్లో ఎవరైనా ఉన్నా కూడా, అప్పుల సమస్యలో ఉన్నా, ఆ అనారోగ్య సమస్యలో ఉన్నా, దేంట్లో ఉన్నా కూడా అందులో నువ్వు ఆ విశ్వాసంగా జీవిస్తేనే ఆ దేవుని యొక్క శక్తిని తెలుసుకుంటావు. అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే శత్రువు చేతికి అప్పగిస్తున్నాడు. కానీ అప్పగించినా కూడా ఈయన ఏం చేస్తాడు తెలుసా? ఫుల్గా అక్కడ నీకు కావాల్సింది ఇస్తారు. మనం చూసాం గొప్ప గొప్ప జైల్లోకి వెళ్ళారు. కానీ జైల్లోకి వెళ్ళారంటే పేరే, కానీ వాళ్ళకి ఏముంటే అకామిడేషన్ నెంబర్ 1గా ఉంటుంది. బయట ఏదైతే వాళ్ళు అనుభవించారో అవన్నీ కూడా వాళ్ళకి అక్కడ ఉంటుందని చెప్పి, అకామిడేషన్ ఉంటుందని చెప్పి అంటే విన్నాను తప్ప మనకు కూడా తెలియదు. అయితే ఆ విధంగా ఒకవేళ కొంత జరగచ్చు. అలాగా అకామిడేషన్ అంతా ఎట్లా ఉంటుంది? పూర్తిగా ఉంటుంది అనమాట. అట్లాగా వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు కూడా ఇక్కడ లేకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన తన ప్రజలను పంపించినా కూడా వాళ్ళందరినీ కాపాడుతూ ఉండేవాడు. బైబిల్ చదివితే మనకి ఇదంతా అర్థమవుతుంది.
ఆయన ఎట్లా ఉండేవాడంటే ప్రతి జనాల్లో కూడా మనం చెప్తా, ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం కూడా ఆయన నేర్చుకోవచ్చు. ఎట్లాగంటే ఇదిగో మీ దేవుడు అని ఈ కార్యక్రమం ద్వారా దేవుడు తెలియపరిచిన మాటలదే, నీ దేవుడు ఎవరో నీకు తెలియాలి. ఎందుకంటే ఆయన ఏ విధంగా నిన్ను ఇప్పుడు శత్రువుల చేతికి అప్పచెప్పాడు, కానీ ఆ శత్రువుల చేతికి అప్పగిచ్చినా కూడా వాళ్ళని ఏ విధంగా వాళ్ళని కాపాడాలో, ఏ విధంగా ఉండాలో అన్యులైన రాజులకు చెప్పాడు ఆయన. అన్యులైనటువంటి రాజులకు చెప్పి జాగ్రత్త. సింహాలు ఉన్నాయి బబులోన్లో. నెబుకద్నెజర్ ఏం చేశాడు? సింహబోన్లో వేసాడు దానియేలు గారిని. ఏం చేసినాయి? నోరు మూసుకో అన్నాడు దేవుడు తన బిడ్డలలో. ఎవరు? శద్రక్ మేషక్ అబేద్నెగోలు. దానియేలు గారు ఎవరు? తన బిడ్డ. కాబట్టి చెప్పాడు అక్కడ ఓకే కాదంట. కానీ ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు కూడా అదే విధంగా కాపాడాడు ఆయన. ఆయన ఎప్పుడు కూడా తన శత్రు చేతికి అప్పచెప్పి, కొంతమంది తెలియక ఏం చేస్తారంటే, దేవుడు చూసావా దాన్ని నమ్ముకున్న వాడు లేకపోతే నమ్ముకుంటేనే చూస్తాడు, లేకపోతే లేదు ఇట్లా పడేస్తాడు. కాదు, తండ్రి శిక్షిస్తుంటాడు కుమారుని. దేనికి? కుమార్తెని. ఎందుకని? ఆడు సరైన మార్గంలో నడవాలని చెప్పి. ఆ విధంగానే ఇదేం చేస్తున్నాడు? శత్రువులుగా చెప్పాడే కానీ శత్రువులు వీళ్ళ మీద డామినేట్ చేయడానికి చూసే దేవుడేమి కాదీనని బైబిల్లో మనకి వివరంగా ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేశాడంటే అప్పచెప్పాడు. ఈ విధంగా ఆ తరం మారింది. మారినప్పుడు కూడా వీరి తల్లిదండ్రులు వారే సరిగ్గా లేకుండా బిడ్డలు కూడా అదే మార్గంలో నడిపించారు. మరి క్రమశిక్షణ పెట్టాల్సింది తండ్రి. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ బిడ్డలను కూడా ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రులు ఎంత ఇసుకిచ్చిన బిడ్డలను కూడా వారిని శత్రువులకు అప్పచెప్పాడు. కానీ తదనంతరం వారందరినీ కూడా ఎలా తీసుకొచ్చాడు ఏంటనేది బైబిల్లో ఉంటుంది. అలాగే ఇక్కడ మనం లాస్ట్ వచ్చిన చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము కూడా ఆయన ఎవరైనాడు? స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? వీళ్ళందరూ కూడా సృష్టికర్తగా ఏం చేసే కర్తకు ప్రతిగా సృష్టమును పూజించి, దేవుడు చేసింది సృష్టిని, దానికి పూజించాల్సింది నువ్వు. సృష్టిని పూజిస్తే ఏం వస్తుంది? కానీ అయినా కూడా దేవుడు ఎవరంట? ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా జీవించే దేవుడు, మన ప్రేమించే దేవుడు, మన కొరకు తన ప్రాణమును పెట్టిన దేవుడు, కుమారుడు పంపించి మనల్ని రక్షించిన దేవుడు. అలాగే వీరిని శత్రువులుగా వీళ్ళకి అప్పచెప్పినా కూడా ఆయనే ఒక యాజకుని పంపించి, ఒక దైవజనుని పంపించి, ఒక మనిషిని పంపించి తీసుకొచ్చిన దేవుడు. వాళ్ళందరినీ కూడా కాపాడిన దేవుడు. అలాంటి దేవుడే ఇదిగో మీ దేవుడు, ఈయన మీ దేవుడు, ఈయనే మన దేవుడు, ఈయనే యూనివర్సల్ గాడ్. ఆయనే సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. తండ్రి యొక్క, కుమారు యొక్క పరిశుద్ధాత్మనామలో మనందరం ఈరోజు జీవిస్తున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చిందించడం ద్వారా మన పాపాలు క్షమింపబడి, రక్షించబడి, బాప్తిసం ద్వారా మనం ఈరోజు ఈ విధంగా ఉన్నాం. కాబట్టి వీళ్ళందరూ కూడా దుర్నీతిపరులుగా మారటగల కారణం ఏంటంటే, వీరు చేస్తున్నటువంటి ఆలోచన ఏంటి? దుర్నీతిపరులకి కోరికలు నెరవేర్చుకోవటం, శరీర కోరికలు, తర్వాత మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవడం ద్వారా ఏమయ్యారు? వీళ్ళు దుర్నీతిపరులుగా మారారు. అవి నెరవేర్చుకోవాలన్న కోరిక మనకు ఉండకుండా ఉండాలని పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఒక్కసారి పౌలు గారు చెప్పిన మాటలు కూడా మనం విందాం. అపోస్తల కార్యములు అపోస్తల కార్యం తర్వాత చూద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంకి వెళ్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నాకు కొదువ కలిగిన అందున నేను ఇలాగ చెప్పడం లేదు, నాకేదో తక్కువ ఉందని నేను చెప్పట్లే. పౌలు గారు చెప్తున్నమాట, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. ఆయన గొప్ప ధనికుడే, ఆస్తి ఉన్నవాడే. తను సువార్త పరిచర్యలో కూడా ఆయన కష్టపడి డేరాలు కొట్టుకుని ఆ వచ్చిన డబ్బుతో సువార్త చేశాడే కానీ ఎవరి మీద ఎక్కువ కూడా ఆధారపడి జీవించలేదు. ఆయన ఏ స్థితిలో ఉన్నా కూడా ఏం చేయాడంట? ఆయన ఏ స్థితిలో ఉన్నా కూడా నేను ఏ స్థితి కలిగి ఉన్నాను, సంతృప్తి కలిగి ఉంటాం నేర్చుకున్నాడు. ఇప్పుడు దుర్నీతి పనులుగా మారటం గల కారణం ఏంటి? సమృద్ధి కావాలి. తర్వాత ఏదన్నా ఘనంగా నేను ఉండాలి, ఘనంగా లోకంలో ఘనంగా జీవించాలి, లోకస్తులు ఎదుట నేను ఘనంగా గొప్పగా ఉండాలి అని చెప్పుకోవటం. అలాంటి ఆలోచన వల్లే కదా ఉన్న ఘనాన్ని కూడా పోగొట్టుకుని తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. దురాశకి వెళ్ళిపోయి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. పౌలు గారు ఏం చెప్తున్నాడు? నేను ఏ స్థితిలో ఉన్నా కూడా సంతృప్తి కలిగి ఉంటా నేర్చుకున్నారు. మనకి దేవుడు తింటాక ఆహారం, ఉంటాకి ఇల్లు ఏదో విధంగా మనకి ఏర్పాటు చేస్తాడు. అంతకు మించి మనం వెళ్ళిపోతే ఏమవుతుందంటే దుర్నీతి పనులుగా మారిపోతాం. దుర్నీతి పనులుగా మారటమే కాకుండా అలాగే మనం ఏం చేస్తుంటామంటే దుర్నీతి పనులుగా మారటం కాకుండా
దేవుని సత్యానికి కూడా ఆటంకంగా మారుతుంటాం. దేవుని సత్యానికి ఆటంకంగా మారే వాళ్ళందరూ ఎవరు? దుర్నీతి పరులు. వారి జీవితం వారు చూసుకుని వారు నశించిపోతున్నారని ఆలోచించుకోవడం కాదు, ఎదుటి వారిని కూడా సత్య మార్గంలో వెళ్ళకుండా ఆటంకపడేవారు. ఇటువంటి వారి నుంచి దేవుడు విడిపించి కాపాడును గాక. అలాగే ఈ పౌలు గారు చెప్తున్నటువంటి మాట మనం చూద్దాం. 11వ వచనం, నేర్చుకున్నాను. అలాగే 12వ వచనం, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటయు, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమి ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నేను ఏ స్థితినన్నా నేర్చుకుని ఉన్నాను. మన క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఇదే. ఏ స్థితికైనా సరే మనం నిలబడాలి. ఎందుకంటే మనకి నిత్య రాజ్యంలో, మనం నిత్యం జీవించే రాజ్యంలో ఉండాలంటే కంపల్సరీగా మనం ఏం నేర్చుకోవాలి? ఎండాకాలాన్ని, వర్షాకాలాన్ని, చలికాలాన్ని అన్నింటిని తట్టుకోగల శక్తిని మనము పొందుకుని ఉన్నట్లయితే మనము ఆ నిత్యరాజ్యానికి కలగడం. లేకపోతే ఏమవుతుందంటే ఈ బాధలు పడలేమని దుర్నీతి పరులుగాను, లేకపోతే దుర్మార్గులుగాను, ఇవన్నీ అయిన తర్వాత నేను ఎలాగ చెడిపోయాను, ఎదుటిని కూడా చెడగొడదామని చెప్పి ఆటంకంగానూ మారుతూ ఉంటాం. కాబట్టి ఏమాలి? ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నానని చెప్పి పౌలు గారు చెప్తున్నాడు. ఎన్నింటిలో కూడా కారణం ఏంటంటే ధనము వల్ల వచ్చే ఇది నష్టాన్ని కూడా పౌలు గారు చెప్తున్నాడు. 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. మీరు ఏమాత్రం ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండు. ఈరోజు వరకు బైబిల్ చెప్తుంది, రేపటి దినముల గురించి మీరు ఆలోచన చేసుకోరుకుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం, రేపటి దినముల గురించి, అది ఏం జరుగుద్దో మీకు తెలియదు. దేవునికి మహాకోపం రేపటి గురించి ఆలోచిస్తేనే. కానీ మన 50 ఏళ్ళకే 100 ఏళ్ళ వరకు ఆలోచిస్తున్నారు. 100 కాదు, ఆశ్చర్యపోతాము. రాజకీయ నాయకులు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే 7 తరాలు అంటే 7 ఏళ్ళు 49, 450, 500 సంవత్సరాల వరకు ఆస్తులు కూడబెట్టేద్దాం, దాచేద్దామని. ఒరే పిచ్చోళ్ళారా, మీ జీవితం మీ తదనంతరం అది పోతుంది. అది రేపేం జరిగిద్దో అది మీకు తెలియదు. మీరేమనుకుంటున్నారంటే 7 తరాల వరకు పెట్టేద్దాం, మనమే ఇంకా పాలించి మనమే దోచేద్దామని. తర్వాత ఏమవుతావో నీ తదనంతరం 7 తరాలను చూసుకోగల దేవుడు నాడు గుర్తిస్తే చాలు, నువ్వు నీ తరంలో నువ్వు బాగుపడతావు, ఇతరులు అనేకులు బాగుపరచగలవు. నీకు వచ్చిన అవకాశాన్ని, రాజకీయ లబ్ధి పొందినటువంటి నీవు రాజకీయంగా చేసి చూడు, నీ తరాన్ని అనేక తరాలు పోషిస్తాయి. అది అలా ఉంటుంది. కానీ దేవుడున్నాడు లేడని చెప్పి విర్రవేగి నీ యొక్క ఆలోచనను నెరవేర్చుకుంటూ అమాయక ప్రజలను నాశనం చేస్తూ, దేశాన్ని పాడు చేస్తూ, నీ వ్యక్తిత్వాన్ని పాడు చేసుకుంటూ, అందరినీ పాడు చేసుకుంటూ, చివరికి నీవు నిత్యరాజ్యానికి కూడా పోకుండా నిత్య నరకానికి సీట్ ఏర్పాటు చేసుకుంటావు అని చెప్పి గుర్తించుకుని ఆయన దయచేసి. అలాగే ధనాపేక్షలైన వారే మీరు ఎలా ఉండాలి? మీకు కలిగిన వాటితో తృప్తులై ఉండు. ఈ విధంగా మనము దుర్నీతి పనులుగా ఉండకూడదంటే చేయవలసిన పనులు ఏంటంటే, మనము ఉన్న వాటితోటి మనం ఎలా ఉండాలి? తృప్తులై ఉండాలి. ఉన్నట్లయితే పౌలు గారు చెప్తున్న మాటలే మనం చూసాం ఇప్పుడు దాకా. పౌలు గారు ఏం చెప్తున్నాడు? రోమిలకు జరిగినట్టు రోమిల పత్రికలో చెప్తున్నాడు, మీరు చేసిన పనికి దుర్నీతి పనులు ఏమయ్యారు? సత్యానికి అడ్డగించిన వాళ్ళు అయ్యారు. తర్వాత మీకు జీవితంలో మీరే శపింపబడిన వారు అయిపోయారు. మీకు మీరే గొప్పవాళ్ళం అని చెప్పుకుంటున్నారు. మేమే మేమే గొప్పవాళ్ళం, మా యొక్క జ్ఞానము చాలా గొప్పదే అని చెప్పుకుంటున్నారు మీరు. కానీ మీరందరూ కూడా ఎలాంటి వారు అన్నది దేవుడు ఇక్కడ చూపించున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని కూడా గొప్పవారుగా ఉండాలని చూస్తాడు. మనం ప్రతి ఒక్కరం కూడా మనం ఈయన స్థితిలో ఉండాలని కోరుకోడు. ప్రతి ఒక్కరిని, దైవజనులే కాదు, విశ్వాసులే కాదు, విశ్వాస పిల్లలే కాదు, వృద్ధులనే కాదు, అందరినీ కూడా గొప్పగా ఉండాలనే కోరుకుంటాడు ఆయన. కాబట్టి గొప్పగా ఉండాలని కోరుకుని ఆయన ప్రకారం మనం జీవిద్దాం. గొప్పగా ఉంచు అని చెప్పి 10 సార్లు అంటే సరిపోదు. కానీ గొప్ప పనులు చేస్తే గొప్పగా ఆయన ఆశీర్వదించే దేవుడు. కాబట్టి ఈ లోకాన్ని, ఆయన ఆనందాన్ని ఏం చేశాడంట? తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి తండ్రి కుడి పార్శ్వమున ఆశీర్వదించి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. అవమానించారు ఆయన, అది అవమానాన్ని అన్ని భరించాడు. నాకు ఈరోజు ఏమి లేదని అవమానిస్తే నాకేం పర్వాలేదు చెప్పి ధైర్యంగా నిలబడాలి. అంతేగాని దుర్నీతిగా నీ నీతిని స్థాపించుకుని దుర్నీతిగా నువ్వేం చేస్తావు? మరలా ఒక ఆటంకం, ఒక తప్పుతారో ఇంకో తప్పుతారో అలా తప్పులు చేసుకుంటూ పోతే జీవితాంతం ఇంకేమవుతుంది? అలాగే ముగింపబడుతుంది. కాబట్టి
నిత్యత్వం ఉన్నది. ఎంతమందిలో మనం చూస్తున్నాం, ఎన్నో విధాలు సంపాదించిన వారు ఉన్నారు, ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. ఎవరు కూడా పట్టుకుపోయినట్టు మనకి ఎక్కడ కనబడలా. కావాలంటే మీరు చూడండి, మనకి టీవీలో చూసేస్తాం పెద్ద పెద్ద వాళ్ళు చనిపోతే వాళ్ళందరూ కూడా 2 చేతులు కాలం ఏం కదలరు, ఇంకా అంత అట్లా ఉంటారు. వీళ్ళే పట్టుకెళ్ళి కాల్చేస్తారు, దహనం చేస్తారు, పూడ్చిపెడతారు, రకరకాలు చేస్తారు. ఇక్కడే జరిగిపోతూ ఉంటుంది, కనబడుతూ ఉంటుంది. మరి ఇవన్నీ చూసి మనం నేర్చుకోవాలి. కాబట్టి మనం చేసే ఏదైనా సరే ప్రతిదీ కూడా కీడైనా మేలైనా కూడా ఏదైనా కూడా లెక్కలోకి వస్తుంది. కాబట్టి గుర్తుంచుకొని మనం ముందుకు సాగాలి. కాబట్టి దుర్నీతి పరులుగా మనం ఉండకూడదని ప్రభుపేట ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నా. కాబట్టి మన దుర్నీతిని ఉండకూడదు ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఇచ్చిన దాన్ని మనం సంతృప్తి కలిగి జీవించడం నేర్చుకోవాలి. రేపటి గురించి ఆలోచన పెట్టుకోకండి. రేపు ఏం జరిగిద్దో అది మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. పొద్దున్నే లేచేవాడు లేచినట్టు వెళ్ళిపోతుంటాడు, లెగడు. ఇంకా పొద్దున లేచి బోల్డ్ పనులు అని చెప్పి లిస్టు పెట్టుకుని చనిపోయిన వాడు చాలామందిని మనం చూస్తుంటాం. మన ఇరుగు పొరుగు వారిలో చెప్తూ ఉంటారు, బోల్డ్ పనులు ఉన్నాయి ఏంటి అంతే. కాబట్టి సృష్టికర్త ఉన్నాడు. కాబట్టి ఆయన మనలను పరలోక రాజ్యం నుంచి దీవించాలి. ఆయన పరలోక రాజ్యం నుంచి ఏమొచ్చిందంట? కోపం వచ్చిందని. ఒకసారి మరలా వచనం చదువుతాం. మొదటి వచనం రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. పరలోక రాజ్యం నుంచి బయలుపరుస్తుంది ఆయన కోపం. ఆయన ప్రేమ అక్కడి నుంచి వస్తుంది. కోపం కూడా తెప్పించుకునేవాడుగా మనం ఉండాలి. కాబట్టి ఈ వాక్యులు దేవుడి మాటలు చెప్పాలని ఆయన ఎంతో ప్రేరేపిస్తే కానీ నేను ముందుకు వచ్చి నిలబడ్డా తప్ప నా శక్తి చేత కాదు, ఏం కాదు. ఎందుకంటే ఆయన నాతో చెప్పాడు, నా ఆత్మ నీతో ఉంది, నువ్వు వెళ్ళని, నేను నీ సహాయం చేస్తానని చెప్పి, నా నోటి వల్ల నువ్వు ఉంటావు, నేను చేస్తానని చెప్తే నేను రావడం జరిగింది. కానీ లేకపోతే నేను రావటానికి గత 5-6 సంవత్సరాల నుంచి ఇదే విధంగా దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. కానీ నేను దానికి తగిన వాడిని కాదు ప్రభువా అని చెప్తున్నా కూడా ఆయన తెలియపరచాల్సిందని చెప్పి నిలబెడుతున్నాడు తప్ప నా శక్తి కాదు. ఎందుకంటే ఆయన అనేక వర్తమానాలు నాకు ఇచ్చి రోజు బైబిల్ చదువుతున్న కొద్దీ దేవుడికి దగ్గర అవుతూ మొదలుపెట్టాను నేను. ఎందుకంటే ఆయన మాటలు నేర్చుకుంటుంటే, సత్యాలు నేర్చుకుంటూ ఉంటుంటే అంత గొప్పగా ఉంటాయంటే, ఒక మనిషి గురించి మనం చూసినట్లయితే మన గురించి ఎంత ప్రేమిస్తారని, ఎంత చేశారని తెలిస్తే ఎంత ప్రేమ వస్తుందో. అదేదో తాత్కాలికంగా ఉంటుందేమో, కానీ దేవుని గురించి తెలుసుకున్నట్లయితే, ఆయన చేసిన పనులు చూస్తే మనం నిజంగా ఏ విధంగా ఈ లోకంలో వదిలిపెట్టే సిద్ధపడతాం. ఆయనకు ఎప్పుడు అవమానించే వరకు కూడా ఉండలేం. కాబట్టి ఆయన ప్రేమ అనే వాక్కులు నా హృదయాన్ని నింపేసినాయి. ఆయన ప్రేమ నాకు బాగా దగ్గర చేసింది. ఆయన ఇంకా కూడా దేవుని ఏ విధంగా అయినా సరే నేను ఇంకా ఆయన గురించి ఏదో ఎక్కడో కొద్దిగా లోపం ఉంటుంది, మనం కూడా ఏదో విధంగా ఒక వాక్యం అని చెప్పి దేవుడు చేసినటువంటి కార్యాలని చెప్పాలనుకున్నప్పుడు దేవుడు నాకు చూపించిన వాక్యమే ఇదిగో నీ దేవుడని, ఇదిగో మీ దేవుడని. ఆయన ఈయన మీ దేవుడు, ఈయన మన దేవుడు. ఇంకొకళ్ళు పెట్టుకుంటారు ఎందుకు? ఆయన ఎవరో సహాయం చేశారని చెప్పి ఆయన దేవుడు, బాగా క్రికెట్ ఆడని చెప్పి ఆయన దేవుడు, సినిమా స్టార్ అయ్యాడని చెప్పి ఆయనకి దేవుడు గుళ్ళు కడతాం. ఇవన్నీ కాదు, ఈయన నీ దేవుడు. నీ దేవుడికి శత్రువులుగా చెప్పినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? అకామిడేషన్ నెంబర్ 1గా ఇస్తున్నాడు. అది బైబిల్లో రాసి ఉన్నాయి, ఆ సత్యాలన్నీ ఉన్నాయి. ఆయన అకామిడేషన్ శత్రువులకు అప్పచెప్పినా కూడా మన విషయంలో ఆయన ఇది అవ్వట్లేదు. ఎందుకంటే మనము ఆయన బిడ్డలం కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? మన మీద అంత ప్రేమ జాలి చూపిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు విని దేవుని యొక్క మహిమను మనం చతుష్పాద జంతువుల యొక్క మహిమకు మార్చుకోవద్దు. ప్రతిమా స్వరూపాలకి తన మహిమను మన మహిమను కూడా మార్చుకోకుండా మన దేవుని మహిమపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేస్తూ, ఆరోగ్యము సర్వ సమృద్ధి ఇచ్చి, కలిమిలో లేమిలో కష్ట సుఖాలు మనతో పాటు ఉంటున్న దేవుని మనం ఎల్లవేళ స్తుతిస్తూ గౌరవిస్తూ ముందుకు సాగితే దేవుడు మనకి నిత్య జీవం ఇవ్వబోతున్నాడు. ఆయన ఓర్వలేని దాన్ని మనం కూడా ఓర్వకూడదు. ఆయన ప్రేమించేదాన్ని మనం ప్రేమించాలి. ఆయన అడుగుజాడలో నడవాలి. ఈ వాక్కుల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. వీళ్ళు పడిపోవడం గల కారణాన్ని మనం చూసి ఉన్నాము. అదేవిధంగా మనం చేయటానికి వీల్లేదు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా చాలామంది వారు నశించిపోతున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఎదుగుతున్నారు. కానీ ఎవరు కూడా ఏం చేయట్లేదు. ఒకరు ఎందుకు నశిస్తున్నారంటే వీళ్ళు కూడా ఆ విధంగా జాగ్రత్తగా ఉందామని ఉంటున్నా, వీళ్ళు కూడా అంతకన్నా ఎక్కువ రెట్టింపులు చేసినటువంటి సందర్భాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. అనేక చోట్ల వీళ్ళు ఒకటి చేశాడంటే వాడికన్నా ఎక్కువ చేయటం,
ఒక రాజు చేశాడంటే ఇంకో రాజు ఇంకొక చేయటం. టోటల్ ప్రజలందరూ కూడా మించిపోవటం తప్ప వాడు చేసి నశించిపోతున్నాడే అని చెప్పి జ్ఞానం లేకుండా దేవుని యొక్క ప్రేమను ఎరగక నశించిపోతున్న వారు అనేకులు ఉన్నారు. కాబట్టి దేవుడి మాటల ద్వారా మనల్ని ఆదరించాడని నేను విశ్వసిస్తున్నాను. దేవుడు తన వాక్కు ద్వారా నాతోను మీతో మనందరితో మాట్లాడినాడు. ఇదిగో మీ దేవుడు ఈయనే, ఇదిగో మన దేవుడు ఈయన. కాబట్టి ఈయన యొక్క ప్రేమను మనం ఎల్లవేళ మనసులో పెట్టుకుని ముందు సాగాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను. యూట్యూబ్లో రావట్లేదు ఎలాగా అనుకుంటే దేవుని కృపలో ఫేస్బుక్లో రాగలటం జరిగింది. దేవుడి చిత్తమైతే యూట్యూబ్లోకి కూడా త్వరలో రావడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. ప్రతి ఆదివారం దేవుని చిత్తం ప్రకారం, దేవుడికి ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారం దేవుడు రాకడ ఆలస్యమైతే, దేవుని చిత్తమైతే ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకి ఇలాగ దేవుని వాక్కును మనము ధ్యానిద్దాం. ఇదిగో మీ దేవుడు. ఇంకా 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 ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇదే మీ దేవుడు, ఈయనే దేవుడు. ఎందుకంటే నీ మహిమను ఆయన మహిమనే కాదు, నీ మహిమను కూడా పురుగులకి వాటికి అర్పిస్తే సహించినటువంటి ఈయన మీ దేవుడు. నేను బలి ఇచ్చేసి, ఒక వ్యక్తి బలి ఇచ్చేసాడట కొడుకుని, ఆయనకి కలిసి రావట్లేదని. ఈయన బలిచ్చే దేవుడు కాదు, తన కుమారుని ఇచ్చాడు మన కోసం బలిగా. కాబట్టి ఇదిగో మీ దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందున మా తండ్రి, నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమలు మా దేవా, నా ప్రభా, దేవా తండ్రి నాయన, నువ్వెంతో ప్రేమించే ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దేవా తండ్రి, వారు అయినప్పటికీ తమ దుర్నీతి చేత దేవా తండ్రి సత్యానికి మరలా ఆటంకంగా మారుతూ దేవా తండ్రి తమ భక్తిహీనత చేత దుర్నీతి మీద పరుల మీద దేవా తండ్రి నీ కోపాన్ని పరలోక రాజ్యాన్ని తీసుకొచ్చావు. నా ప్రభా, నిన్ను మంచి దేవుడు అయినప్పుడు నిన్ను దేవుడుగా కొలవకుండా తమ యొక్క శరీర కోరికల కోసం, మనసు యొక్క కోరికల కోసము, తమ యొక్క నీతి తమ పోగొట్టుకోవటమే కాకుండా నీ సత్యానికి ఆటంకంగా మారుతున్నారు. అట్లాగా మారే ప్రజలకు ఎవరు ఉంటకు వీలేదయ్యా. ఈ సత్య మార్గంలో ఎల్లవేళ సత్యంగా జీవించే వారిని మీరు సృష్టించిన వారు, మీరు నిర్ణయించిన వారిని బలపరచండి, సహాయం చేయండి నాయన. అనేక పేదలు అనేకలు వేదన పడుతున్నారయ్యా, దిక్కు లేని బాధల్లో ఉన్నారయ్యా. వారందరినీ కూడా ఆదరించండి నా ప్రభా. ఆదరించేవారు లేరు, కాపాడేవారు లేరని వెతుకుతున్నారయ్యా దేవా తండ్రి. సత్య మార్గం వారిని నడిపించండి, కాపాడండి. ఈ సమయంలో ఎవరైతే దేవతని ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే వేదన పడుతున్నారో వారిని ఆదరించండి, సహాయం చేయండి. సరైన సహాయం వాడికి అందుటూ సహాయం చేయండి. ఇప్పుడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామములో వారికి అందబడును గాక సహాయం చేయండి నాయన. ఎంత పెద్ద సమస్య అయినా తీర్చగల దేవుడు తండ్రి, ఓర్పుతో సహాయంతో నీ వైపు చూడగట్టు సహాయం చేయండి. ఈ విధంగా నన్ను దేవా నిలబెట్టిన నీ కృపకి స్తోత్రం. నీ సన్నిధి ఎల్లవేళ నాతో నడిపించండి నాయన. ఈ ఆదివారం పూట దేవా నా వాక్కులు దేవా తండ్రి నీ వాక్కుల్ని నా ద్వారా ప్రజలకు అందించాలని తెలియపరిచి నీ కృపకే స్తోత్రం. ఇది తుద మట్టుకు జరిగించుకున్నట్టుకు నాకు శక్తిని, ఆరోగ్యాన్ని దయచేయండి, జ్ఞానాన్ని దయచేయండి, నీ ఆత్మను మరణించగా దయచేయండి. ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరికి 100% ఆశీర్వాదాలు దయచేయండి. కుటుంబాల శాంతి, సమాధానం యేసునామములో కలుగునుగాక. ఇదిగో మీ దేవుడు, ఈయన మీ దేవుడు. ఆయన మహిమకే కాదు, మీ మహిమ కోల్పోయినా సరే ఆయన తట్టుకునే దేవుడు కాదు. మనం ఒకవేళ అప్పులకు అప్పచెప్పినా, రోగానికి అప్పచెప్పినా ఆయన అందులో మనకి సేఫ్టీని ఇస్తాడు, అందులో క్షేమాన్ని ఇస్తాడు, అందులో నుంచి మరలా బయట తీసుకొస్తాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చాడు, మనల్ని కూడా తీసుకొస్తాడు. అటువంటి విశ్వాసంతో బిడ్డలందరూ ఉండగట్టు సహాయించి చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబం ఒక్కళ్ళు కాదు అందరూ దీవించబడి దేవా తండ్రి నీ మాటల ప్రకారం పెరుగుటూ సహాయం చేయండి. నీ మాటలతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు మా దేవా. ఇదిగో మీ దేవుడు. థ్యాంక్ యూ జీసస్. నీకు ఏ మహిమగంతా తెలుసుకుని సరిది మాతో నడిపించమని మా ప్రియ రక్షకుడు నచ్చగరాని సంపత్రాన్ని వేడి కొంచెం నామ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీక్షించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.